నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. 2023 ఏషియన్ గేమ్స్ హెప్టాథ్లాన్ విభాగంలో తెలంగాణకి కాంస్య పథకాన్ని అందించిన యువ క్రీడాకారిణి నందిని అగసర నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు. వాళ్ళ ఫాదర్ ఎల్లప్ప గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఈరోజు మనం మాట్లాడి తెలుసుకుందాం. అయితే వారితో మీరు కూడా మాట్లాడాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి వారితో మాట్లాడవచ్చు. చాలా విషయాలు తెలుసుకుందాం ఈరోజు మనం. హలో అండి. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు నందిని గారు? బాగున్నారు. ఓకే, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. యాక్చువల్లీ హెప్టాథ్లాన్ అనేది అంటే చాలా మందికి తెలియదు. సో హెప్టాథ్లాన్ అంటే ఏంటి అసలు? దీంట్లో ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి నందిని గారు? హెప్టాథ్లాన్ అనేది ఇట్స్ అ కంబైండ్ ఆఫ్ 7 ఈవెంట్స్ అనమాట. సో వీ హ్యావ్ ఇన్ దిస్ 7 ఈవెంట్స్లో వీ హ్యావ్ రన్నింగ్ ఉంది, జంపింగ్ అండ్ థ్రోయింగ్, ఆల్ మిక్స్లో ఉంటుంది. సో వీ హ్యావ్ 100 మీటర్ హర్డల్స్, హై జంప్, లాంగ్ జంప్, 200, 800, షార్ట్ పుట్, జావ్లిన్. సో వీ హ్యావ్ 3 runs అండ్ 2 jumps అండ్ 2 throws. సో ఇప్పుడు ఫస్ట్ డే 4 ఈవెంట్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ డే 3 ఈవెంట్స్. సో ఈ 7 ఈవెంట్స్ని బేస్ చేసుకుని వీ హ్యావ్ ఫర్ ఈచ్ ఈవెంట్ వీ హ్యావ్ సమ్ పర్టికులర్ పాయింట్స్ అనమాట. సో ఆఫ్టర్ ఈ 7 ఈవెంట్స్ అయిపోయాక మనకి అన్నీ క్యాలిక్యులేట్ చేసేసి వీ హ్యావ్ లాస్ట్ ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి, సో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తారు. సో దిస్ ఇస్ కాల్డ్ హెప్టాథ్లాన్. కంబైండ్ ఆఫ్ 7 ఈవెంట్స్. ఓకే. సో నార్మల్గా అయితే అథ్లెటిక్స్ అనేది ఓన్లీ 1 ఈవెంట్, లైక్ 100 హర్డల్స్ కానీ లేదా 100 కానీ 200 కానీ 400, బట్ ఇట్ ఈస్ ద హెప్టాథ్లాన్ ఆఫ్ కంబైండ్ ఆల్ ఆఫ్ 7 ఈవెంట్స్. అన్ని ఈవెంట్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ లైక్ స్ట్రాంగెస్ట్ ఈవెంట్ అని చెప్పొచ్చు అన్ని దాంట్లో. అయితే ఓకే, అది ఓకే. ఇప్పుడు ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అసలు ఇందులోకి రావడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ నేను నార్మల్గా కేంద్రీయ విద్యాలయ స్కూల్లో చదివాను. సో ఫ్రమ్ దేర్ ఐ స్టార్ట్ లైక్, నేను నార్మల్గా స్పోర్ట్స్ అనేది ఏం తెలీదు. జస్ట్ ఐ యూస్ టు లైక్ మన స్కూల్లో పెట్టిన స్పోర్ట్స్ డే కానీ అలాగా ఆడుతూ ఉంటే మా పీటీ సార్, ముత్తయ్య సార్ అనేసి, ఈ స్టార్టెడ్ సపోర్టింగ్ మీ లైక్ రీజనల్స్. వీ హ్యావ్ రీజనల్స్, కేంద్రీయ విద్యాలయ రీజనల్స్ ఉంటాయి. సో అలాగా గచ్చిబౌలి స్టేడియం పంపించారు. సో నువ్వు బాగా ఆడుతున్నావు, కొంచెం వెళ్ళిరండి, సో మన స్కూల్ పేరు వస్తుంది అనేసి. సో వీ వెంట్ లైక్ దట్. అక్కడ వెళ్ళినప్పుడు మన నాపురి రమేష్ సార్, ఈజ్ అ ద్రోణాచార్య అవార్డీ. ఇప్పుడు నేను ఆ సార్ దగ్గర ట్రైన్ చేస్తున్నాను. సో ఫ్రమ్ లాస్ట్ 5 years ఐఎమ్ ట్రైనింగ్ హిమ్ అండర్ హిమ్. సో ఈజ్ అ గ్రేట్ కోచ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నా లైఫ్ అంతా టర్న్ చేసింది ఆ సారే. సో అసలు స్పోర్ట్స్ అనేది తెలియని టైం తెలియదు, అలాంటిది నన్ను ఇప్పుడు ఏషియన్ గేమ్స్ మెడల్ వరకు తీసుకెళ్లారు సార్. సో అక్కడ సార్ కింద ట్రైన్ చేసే సార్ నారద్ సార్ అనేసి, ఈజ్ అసిస్టెంట్ కోచ్ సార్కి. సార్ వచ్చి నా టాలెంట్ చూసి, అమ్మ నువ్వు మంచిగా ఆడుతున్నావు, నీ లైఫ్ సెట్ అవుతుంది, మన రమేష్ సార్ దగ్గరికి రా అంటే, దెన్ ఐ వెంట్ ఆ సార్ దగ్గర తీసుకెళ్ళి నన్ను చూపిస్తే సార్ అన్నారు, వచ్చేసాయి అమ్మ, ఇక్కడ మీకు నేను ట్రైన్ చేస్తాను అనగానే, తర్వాత ఒక 2-3 days తర్వాత నేను వెళ్ళి మళ్ళీ సార్ని కలవడం, డాడీని తీసుకెళ్ళి కలవడం. సో అంతా సార్ డాడీకి లైక్ ఇలా ఉంటుంది ట్రైనింగ్, పిల్లలు ఇక్కడ ట్రైన్ చేస్తారు, మీ అమ్మాయి ఒక్కతే కాదు, ఇంతమంది ఉంటారు, భయపడకండి అంటే, లైక్ ఐ వాజ్ అ సింగిల్ గర్ల్ చైల్డ్ ఇంట్లో. సో డాడీ, మమ్మీ నేను పంపించము, ఇంత దూరం, వీ యూస్ టు స్టే ఇన్ కాపురా అండ్ ఇది వచ్చేసి గచ్చిబౌలి. సో ఇట్ ఈస్ చాలా ఫార్ అనేసి నన్ను, మేము ఎలా అంటే జస్ట్ ఇల్లు, ట్యూషన్, స్కూల్, ఈ 3 places తిరిగేది. అలాంటిది ఇంత దూరం పంపించాలి అమ్మాయిని అనేసి అండ్ మేము పంపించమనేసి అన్నారు. సో మేము ఎక్కడికి వెళ్ళినా వీ యూస్ టు గో 5 members. మేము 5 members, మమ్మీ, డాడీ, నేను, మా 2 తమ్ముళ్ళు. సో అలాంటిది మేము పంపించమనేసి అన్నారు. బట్ మా రమేష్ సార్, నారద్ సార్ వాళ్ళకి కరెక్ట్గా అర్థం అయ్యేటట్టు చేయించి, ఇలాగ అమ్మాయిని వదిలితే మంచి లైఫ్ సెట్ అవుతుంది, మీరు ఇంకా ఇదే పనులు చేసుకుంటూ ఉంటారా అనేసి అలాగంటే సరే అనేసి సార్ డాడీ వాళ్ళు ఒప్పించాక, సార్ డాడీ వాళ్ళు ఓకే అని, దెన్ నేను వెళ్ళి పీజీ హాస్టల్లో ఉండి, అండ్ అక్కడ నాకు మా డాడీ ఒక వాచ్మెన్ పని చేసుకుంటూ, మమ్మీ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంటే అక్కడ 6,000 కట్టాల్సి వచ్చింది మంత్లీ. సో మా సార్ వాళ్ళకి చెప్పాం, సార్ మా వల్ల అవ్వదు అంత అంటే, డాడీ అంటే అప్పుడు సార్ తన జాబ్లో నుంచి తీసి, ఆయన పర్స్లో నుంచి సార్ ఎవ్రీ మంత్ ఒక 3,000, మా డాడీ ఒక 3,000 కట్టి అలాగా ట్రైన్ చేసి ఆ 3 monthsలోనే, అంటే ట్రాక్ అనేది తెలియని టైం నుంచి నెక్స్ట్ ఆ 3 monthsలోనే నేను ట్రైన్ చేసి సౌత్ జోన్ నేషనల్ మెడల్ కొట్టాను.
సో ఫ్రమ్ దేర్ నా జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఐఎమ్ ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్. అంటే ఏ ఏజ్ లో అది? నేను 16 years ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. 16 years నుంచి స్టార్ట్ అయిందా గేమ్స్ అంటే స్పోర్ట్స్ లోకి? 16 years లోనే ఫస్ట్ టైం అదే స్పోర్ట్స్ అనేది తెలుసు. అప్పుడు దాకా మనకి స్పోర్ట్స్ అనేది తెలియదు, లైక్ స్పోర్ట్స్ ఇంత ఉంటాయి అనేసి కూడా తెలియదు. ఐ యూస్ టు ప్లే అంటే మా ఫ్రెండ్స్తో అలాగ మేము కబడ్డీ, ఖోఖో ఇలాంటి చిన్న చిన్న అలాంటి గేమ్స్ ఆడేవాళ్ళం. బట్ సడన్గా అథ్లెటిక్స్ ఉంటాయి, రన్నింగ్ ఉంటుంది, దీంట్లో ఇవన్నీ ఈవెంట్స్ ఉంటాయి అనేసి తెలియదు. సో ఇక్కడికి వచ్చాక నేను ఎప్పుడు మొత్తం వెళ్ళి అంతా తెలుసుకోవడం జరిగింది. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ కమింగ్ అండ్ నా ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయడం, మా సార్ ఇంకా ఎక్కువ నన్ను ట్రైన్ చేయడం. సో అలాగా ఐ స్టార్టెడ్ మై జర్నీ ఫ్రమ్ దేర్. అలాగా ఈ హెప్టాథ్లాన్ స్టార్టింగ్ నుంచి అలాగే హెప్టాథ్లాన్ చేసుకుంటూ దెన్ నౌ ఇది ఏషియన్ గేమ్స్. అదే ఇప్పుడు ఎల్లప్ప గారు అంటే తన జర్నీ అట్లా స్టార్ట్ అయింది, కానీ తను రావాలి అంటే ఫస్ట్ మీరు ముందుకు రావాలి. సో మీరు ఎట్లా అంటే ఇనిషియేట్ చేశారు అంటే ఫస్ట్ ఇందులోకి రావాలని, తను ఆడాలి అని మీ సపోర్ట్ ఎక్కువ ఉండాలి. సో ఎట్లా స్టార్ట్ చేశారు? అంటే మేము ఇలాగే వెళ్తూ ఉండేది మామూలుగా వెళ్తూ ఉంటే అసలు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. స్పోర్ట్స్ అంటే ఏం తెలియదు మాకు. నేను చదువుకోలేదు. నేను 3వ క్లాస్ చదివిన ఊర్లో, కర్ణాటక మాది. ఈమె 3 months ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసిన. వాచ్మెన్ చేసుకుంటూ ఉండి తర్వాత మెల్లగా టీ స్టాల్ పెట్టుకుని మిల్క్ దీంట్లో నైట్ అది చేసుకుంటూ తను చదివించుకుంటూ స్పోర్ట్స్ అంటే ఏంటని తెలియంది. రమేష్ సార్ అని కోచ్ సార్ పిలిచారు. పిలిచి మీ అమ్మాయి బాగా ఆడుతుంది, బాగా ఎంకరేజ్ చేయండి అనేసి అంటే సరే సార్ అనేసి వదిలేం మేడం. తర్వాత మన గురుకుల స్కూల్ వాళ్ళు అక్కడ కేంద్రీయ విద్యాలయం లాంగ్ అయిపోయింది మేడం. ఇక్కడికి వచ్చి మన గచ్చిబౌలి స్టేడియంకి వచ్చి అంటే గచ్చిబౌలి స్టేడియంకి వచ్చి అక్కడ తీసుకొచ్చేయండి అన్నారు. మేము ఒకటే అమ్మాయి కదా, మనమేమో పల్లెటూరులో మనకేం తెలియదు చూడు. అలాగనేసి సరే సార్ చూస్తానంటే లేదు మీరు బాగుంటుంది అనేసి అక్కడ పిల్లలందరం చూపించారు మేడం. ఇలాగుంటాయి, బాగా ఆడుతుంది అమ్మాయి అంటే సరే అనేసి వదిలాం మేము. ఇంకా మెల్లంగా ఏదో కొంచెం తను ఆడది చూసి మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి అంటే మీకు కూడా అనిపించిందా తన అంటే ఆడగలదు తను ఖచ్చితంగా? ఎక్కడికి వెళ్ళినా మెడల్ తీసుకుని వచ్చేది. ఓకే మీ అమ్మాయి బాగా వచ్చింది కదా, మీ అమ్మాయి బాగా వచ్చింది కదా, ఖచ్చితంగా మీకు నమ్మకం వచ్చేసింది తను ఆడగలదు అని. అంటే ఇంకా మీరు అప్పటి నుంచి ఇంకా దాన్ని ప్రోత్సహించడం స్టార్ట్ చేశారా, లేకపోతే ఏమైనా బ్రేక్ పడిందా? లేదు మేడం, నేను తను ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి వెళ్ళమ్మా ఆడు అనేసి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ అప్పటి నుంచి అంటే ఆ ఇనిషియల్ స్టేజ్ నుంచి సపోర్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. చాలా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారు మేడం? ఇప్పుడు మనకి కాలనీ చంద్రపురి కాలనీ అనేసి నేను కాలనీలో ఉంటాను మేడం, కాపుర ఈసీఎల్లో. కాలనీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు మేడం. కొంచెం అందరూ తల ఇంత వేసేసి ఫ్లైట్ టికెట్ అది ఇది ఇచ్చేవాళ్ళు. ఓకే. తర్వాత గురుకుల స్కూల్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి దాంట్లోనే వదిలేము మేడం. అంటే కేంద్రీయ విద్యాలయంలో లాంగ్ అయిపోతుంది అనేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ రామలక్ష్మణ్ సార్ అని ఉంటారు గురుకుల స్కూల్లో. ఆ సారు దీంట్లో మా స్కూల్లో వదులుతాము పెట్టే అదే పంపించమంటే చెప్పారు. నాగరాజ్ సారు, నేను నాగరాజ్ సార్ అని కూర్చున్నాను నేను, నేను వెళ్ళాము. సరే ఇలాగ మా అమ్మాయిని మీ దాంట్లో జాయిన్ చేయాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అనేసి ఆ సార్ని రిక్వెస్ట్ చేశారంట. రమేష్ సార్ ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేశారంట, ఇలాగ అమ్మాయి ఉంది తీసుకోండి అనేసి. అంటే సరే తీసుకురండి అంటే దాంట్లోకి వెళ్ళి వదిలిపెట్టాము. వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసి అంటే గురుకుల స్కూల్లో ఎక్కువ వాళ్ళు ఆడించేవాళ్ళు. 10th కి ఎక్కువ ఆడించేవాళ్ళు. 10th వరకు అక్కడ గురుకుల స్కూల్. 8th 9th దాకా మనం కేంద్ర విద్యాలయం జరిగింది. 10th కి ఇక్కడ తీసుకొచ్చేసింది. అప్పుడే ఒక 2-3 months అయింది మేడం తను కేంద్ర విద్యాలయంలో స్టార్ట్ చేసి, అంటే స్పోర్ట్స్ స్టార్ట్ చేసి. అక్కడ ఏంటనేది అంతగా తెలియదు మేడం. ముత్తయ్య సార్ అనేసి ఆయన చెప్పేవాడు, అమ్మాయి బాగానే ఆడుతుంది కొంచెం ఎంకరేజ్ చేయాలి అనేసి ఆయన చెప్పేవాడు. లైవ్లో చూసేకి వెళ్ళాను. ఫుట్బాల్ ప్లేయర్ మేము ఫస్ట్. ఫుట్బాల్ ప్లేయర్. ఫుట్బాల్ నుంచి అంటే హెపట్లాన్ అంటే దీనికి రావడానికి ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది మరి? అంటే ఫస్ట్ ఫుట్బాల్ ఆడేవాళ్ళం. సో అలాగా ఫుట్బాల్ నుంచి అథ్లెటిక్స్ కూడా చేసేదాన్ని. అంటే రన్నింగ్ అన్నీ ఒకటే కదా, రన్నింగ్ చేస్తే అన్ని దాంట్లోకి వస్తుంది అనేసి
ఫుట్బాల్ ఆడుకుంటూ రన్నింగ్, అప్పుడు నాది ఓన్లీ 100 meters ఉండేది, హడల్స్ 100 meters. సో అలాగా చేస్తూ దెన్ అయితే ఒక రీజనల్స్కి వెళ్ళాము. రీజనల్స్లో నాకు ఫుట్బాల్లో వచ్చింది అండ్ రన్నింగ్లో వచ్చింది. సో రన్నింగ్ నేషనల్స్ ఉండే, రన్నింగ్ నేషనల్స్కి వెళ్ళినప్పుడు ఫర్ నేషనల్స్లో అయితే నాకు 3 medals వచ్చాయి. సో అలాగనేసి నేషనల్ ఇది టీమ్ గేమ్ కదా అనేసి, ఫుట్బాల్ టీమ్ గేమ్ కదా అనేసి, మనం అంత చేయలేం అంటే మనం చేసినా మన టీం కూడా సపోర్ట్ చేయాలి కదా అనేసి, ఇదైతే సింగిల్ ఈవెంట్, నేను ఎంత కష్టపడితే నాకు వస్తుంది అనేసి, అంటే మనకు ఒక ఐడెంటిటీ అదంటే గ్రూప్ గా యా దాంట్లో ఉంటుంది. బట్ ఈ ఇండివిజువల్ ఈవెంట్ లో ఉన్నంత ఉండదు అనేసి, సో అలాగని మా సార్ అన్నారు. అండ్ ఇంజురీస్ కూడా ఎక్కువ ఫుట్బాల్లో. సో అలాగనేసి రన్నింగ్ చేద్దాము అనే అథ్లెటిక్స్ లో అథ్లెటిక్స్ లో కూడా జంప్స్ అని అవి ఉంటాయి, దీంట్లో కూడా ఇంజురీస్ చాలా ఉంటాయి. ఐ ఆల్సో ఫేస్ సో మెనీ ఛాలెంజెస్ అండ్ డిఫికల్ట్ ఇంజురీస్ కూడా చాలా ఫేస్ చేసి ఇప్పుడు ఇంతవరకు వచ్చాను. సో అంటే మెల్లమెల్లగా వెన్ వి గో ఇంటూ ద అథ్లెటిక్స్ అని, ఏదో ఒక స్పోర్ట్ కానీ ఏదో ఒక థింగ్ కానీ, దెన్ వి విల్ గెట్ టు నో దాంట్లో ఏమేమి ఉంటాయి అనేసి. సో అలాగా అథ్లెటిక్స్లో వచ్చాను. అండ్ అథ్లెటిక్స్లో నుంచి దెన్ 2018 నుంచి దెన్ ఐ స్టార్టెడ్ ఓన్లీ అథ్లెటిక్స్లో చేయడం. దెన్ అగైన్ 10th నుంచి సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నాను మ్యామ్. సో డిఫికల్ట్ డాడీ చెప్పినట్టు ఫ్రమ్ దేర్ మళ్ళీ ఇక్కడ నేను రన్నింగ్ చేయాలి, ట్రైనింగ్ చేయాలి, దెన్ అక్కడి నుంచి నేను చదువుకోవాలి అంటే ఈ ట్రావెలింగ్లోనే నేను సగం టైర్డ్ అయిపోయేదాన్ని. సో అలాగని ఇలాగ అవ్వదు అనేసి దెన్ మా సార్తో మాట్లాడాను. సారే చెప్పారు ఇలా సోషల్ వెల్ఫేర్లో వెళ్దాము, సోషల్ వెల్ఫేర్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు అనేసి. దెన్ స్పోర్ట్స్ అలా అనగానే డాడీ అండ్ నారద్ సార్ అనేసి వెళ్ళి కలిసేసి వచ్చారు. స్పోర్ట్స్ ఆఫీసర్ రామలక్ష్మి సార్ అనేసి వెళ్ళి నా ఫైల్, నా అచీవ్మెంట్స్ అన్ని చూపిస్తే అమ్మాయిని సరే మేము తీసుకుంటాము అనేసి రామలక్ష్మణ్ సార్ వెళ్ళి, అప్పుడు సెక్రటరీ ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, సో సోషల్ వెల్ఫేర్కి సెక్రటరీ ఉండే. సో దెన్ సార్ వెళ్ళి కలవడం, సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్ అన్నారు సరే అమ్మాయిని తీసుకుందామంటే అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. యాక్చువల్ స్పోర్ట్స్ జర్నీ అంటే సోషల్ వెల్ఫేర్ లోకి వెళ్ళాక స్టార్ట్ అయింది. బేసిక్ గా సోషల్ వెల్ఫేర్ లో అలా మిడిల్ లో తీసుకోరు, బట్ నేను అదే నాకు అక్కడ లైక్ ఇట్ వాజ్ మై లక్కీ అని చెప్పాలి. సడన్ అక్కడికి వెళ్ళాను, అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. దెన్ ఫ్రమ్ దేర్ ఐ ప్లేడ్ 3 internationals. ఇప్పుడు కూడా నేను డిగ్రీ సోషల్ వెల్ఫేర్ లో చదువుతున్నాను. అంటే వి యూస్ టు లైక్ ఫ్రమ్ నేను నార్సింగిలో చదువుతున్నాను, అక్కడ ఆ బ్రాంచ్ చదువుతున్నాను. ఫ్రమ్ దేర్ మాకు సోషల్ వెల్ఫేర్ లో ఒక స్పోర్ట్స్ లైక్ అథ్లెటిక్స్ క్యాంప్ జరుగుతుంది అనమాట. సో క్యాంప్ ఇయర్ మొత్తం జరుగుతుంది. దాంట్లో వీ హ్యావ్ సమ్ ఒక 20-30 పిల్లలు ఉంటారు. సో బాయ్స్ వచ్చేసి షేక్పేట్ లో అండ్ గర్ల్స్ వచ్చేసి నార్సింగి బ్రాంచెస్ లో ఉంటారు. ఫ్రమ్ దేర్ దే యూస్ టు గివ్ అస్ ట్రావెల్, లైక్ మాకు ఒక బస్ అరేంజ్ చేసి, వెహికల్ అరేంజ్ చేసి వీ యూస్ టు గో స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం వెళ్ళి అక్కడ ట్రైన్ చేసి దెన్ మేము ఇక్కడ వచ్చి మేము మా బ్రేక్ఫాస్ట్ తినేసి దెన్ వీ యూస్ టు స్టడీ డైలీ. గచ్చిబౌలి స్టేడియం మీకు గ్రౌండ్ ఏం లేదు అక్కడ? గ్రౌండ్స్ ఉంటాయి బట్ వీ యూస్ టు ట్రైన్ ఇన్ ద సింథటిక్ ట్రాక్ కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చేవాళ్ళం. సో జిమ్ కానీ ఏదైనా కానీ, సో ట్రాక్ మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఇక్కడ చేసుకుని దెన్ వీ యూస్ టు స్టడీ, కానీ మాకు ఫుడ్ అంతా లైక్ ఓన్లీ స్పోర్ట్స్ వాళ్ళకి ఎలా ఫుడ్ పెట్టాలి అనేసి మాకు మంచిగా నాన్ వెజ్ కానీ డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా హెల్ప్ చేశారు నార్సింగిలో. ఐ యూస్ టు స్టడీ నేను అక్కడ 10-11 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేశాను. మీతో పాటు ఇంకా వేరే ప్లేయర్స్ కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి కూడా అలాంటి ఎంకరేజ్మెంట్ ఉండేదా? అందరికీ ఒకటే ఎంకరేజ్మెంట్ అక్కడ, అందరికీ ఒకటేలా చేసేవాళ్ళు, లైక్ అందరినీ. కానీ కొన్ని ఎవరెవరు ఇంటర్నేషనల్ వాళ్ళు ఉన్నారు లైక్ మీ, కొంచెం మంచిగా ఫుడ్, ఇంకా కొంచెం అడిగినంత ఫుడ్ మంచిగా చేసేవాళ్ళు. లైక్ మాకు డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ కావాలి అన్న లైక్ అలాగా ఇవ్వడం. అండ్ మంచి ట్రావెలింగ్ ఫెసిలిటీస్ ఉండేవి. లైక్ అక్కడ నేను చూసి లైక్ స్పోర్ట్స్లో కూడా ఇంతమంది మంచి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారా అనేసి. దెన్ సోషల్ వెల్ఫేర్ అక్కడ మనకి ట్రావెలింగ్ చార్జెస్ కూడా అంతా మా సోషల్ వెల్ఫేర్ చాలా సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్, ఇప్పటికీ అక్కడే చదువుతున్నారు, ఇంకా సపోర్టింగ్ కొనసాగుతూనే ఉంది. అలాగే జరుగుతుంది. అండ్ మేము నేషనల్ మెడల్స్ కొడితే వీ యూస్ టు గెట్ క్యాష్ ఇన్సెంటివ్స్ వచ్చేటివి నేషనల్ మెడల్స్కి, ఇంటర్నేషనల్ ఆడినందుకు.
సో దట్ యూస్ టు సపోర్ట్ ఫర్ అవర్ ఫ్యామిలీ కూడా. ఆ క్యాష్ ఇంటెన్సివ్గా చాలా మంచి సపోర్ట్ చేసేవాళ్ళు. సో అంటే అలాగా అంటే ఇప్పుడు మీరు ఈ అథ్లెటిక్ అంటే ఈ అథ్లెట్స్ వైపు రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే అది చెప్పాం, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి స్పోర్ట్స్ అనేది తెలీదు. ఓకే. సో అలాగే ఏంటంటే అశ్విని నా చెప్పని, షీఈస్ ఫ్రమ్ కర్ణాటక అన్నమాట. Okay. సో మా డాడీ ఆ మూవీ సినిమా చూసేవారు, చూసేవాడిని మేడం. అంతా చూసి హెల్ప్ స్పోర్ట్స్ చేసేవారు. ఏంటి అంటే తెలుసుకునేము. Okay. ఆమెను చూసి ఒక సినిమా చూసాను మేడం. అవును, ఆవిడ సినిమాలు. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం మేడం. Okay. ఊర్లో ఉండేవాళ్ళం కదా, అవును. వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సినిమాలు చూసేది, టీవీలు చూసేది, అలాగా కొంచెం ఇష్టం. ఈ టీవీలో బాగా వేసేది. బాగా ఇన్స్పైర్ అయ్యారంటే సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యారు. అన్ని చదువుకోలేదు మేడం, అయినా చదువుతాను మేడం. ఓకే. తెలుగు మొత్తం చదువుతా, కన్నడ కూడా ఓ, చదువుతా, ఇంగ్లీష్ ఒకటి రాదు కదా. ఓకే. అన్ని సినిమాలు, పేపర్లు చూసి అలా నేర్చుకుని ఓకే. స్పోర్ట్స్ అంటే ఏంటి, ఈమెకి ఏమేమి కావాలి, ఎలా హెల్ప్ చేయాలి అనేసి ఆ సినిమా చూసినప్పుడు స్పోర్ట్స్ అనేది కొంచెం తెలిసిందండి. అది తెలిసేసరికి అమ్మాయి కూడా ఇలాగ ఆడుతుంది కదా అనేసి, ఎంత కష్టమైనా కూడా తనకేం చెప్పకుండా నా భార్య ఇళ్ళలో పని చేస్తుంది మేడం. ఓకే. ఇప్పటికీ తను అది చేస్తుంది, నేను కూడా అదే ఓకే. చేస్తాను. ఇద్దరు కలిసి బాగా కష్టపడి తనకి ఏం కావాలన్నా కూడా కొంచెం హాస్టల్ ఫీజు అది ఇది కట్టుకునేవాడిని. ఓకే. అంటే హెల్ప్ తీసుకుంటున్నారు ఎవరైనా స్పాన్సర్స్ కానీ అట్లా? స్పాన్సర్ అంటే మన వస్తున్నారా గురుకుల స్కూల్లో అప్పుడు కొంచెం క్యాష్ అది బాగా చేశారు మేడం. హెల్ప్ చేశారు. ప్రవీణ్ కుమార్ సో ఇప్పుడు ఈ మధ్య Medalist. నేను నేను ఎప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడాను, దాని ముందు నుంచి వీ హ్యావ్ ఒక ఇద్దరు ముగ్గురు, లైక్ వీ హ్యావ్ లక్ష్య, ఈనాడు Okay. ఇప్పుడు ఏం లేదు. అండ్ గోపిచంద్ అకాడమీ, మైత్ర హెల్ప్ చేశారు. ఫౌండేషన్ అండ్ సోషల్ వెల్ఫేర్. సో వీళ్ళు హెల్ప్ చేస్తూ అంటే ఉంటారు. ఇప్పుడు ఏషియన్ గేమ్స్ మనకి ఆడిన తర్వాత ఈ లేదు, కాంస్య ముందు పథకం నుంచే వచ్చినట్టు. మనకి ముందు Okay, నుంచి ఒక ముందు 2-3 నుంచే. ఇయర్స్ నుంచి 3 years సపోర్టింగ్. నుంచి వాళ్ళు స్టార్టింగ్ support నుంచి గోపి సార్ మా వెనకాల ఉంటూ, మా బ్యాడ్మింటనే కాకుండా అథ్లెటిక్స్ కూడా చూసుకుంటూ మంచిగా సపోర్ట్ చేస్తారు. అండ్ ఒక 3 years నుంచి సార్ నన్ను అకాడమీలో ఉంచి ఫుడ్, స్టే, ట్రైనింగ్ అంతా సార్ చూసుకుంటున్నారు. అండ్ ఈ 2 years నుంచి ఈనాడు, లక్ష్య, వీ హ్యావ్ సెలబ్రేట్ స్పోర్ట్స్ అని. సో ఈ 2-3 ఫౌండేషన్స్ కానీ వచ్చి మాకు మంచిగా సపోర్ట్ చేయడం. సో అక్కడి నుంచి ఈ స్పోర్ట్స్లోకి వచ్చాక వీ డోంట్ హ్యావ్ ఫైనాన్షియల్ బర్డెన్ అనమాట. ఓకే. ఇలా వచ్చాక తనకి హెల్ప్ అంటే వస్తుంది కాబట్టి తనకు మీకు ఫైనాన్షియల్ బర్డెన్ లేదు కాబట్టి తను ఇంకా కొంచెం ముందుకు వచ్చింది. అంటే మీరు స్టార్టింగ్ బాగా స్ట్రగుల్ అయ్యి ఉంటారు. అయ్యాను మేడం. నైట్ 3 months ఉన్నప్పుడు నేను వచ్చి హైటెక్ సిటీలో ఉన్నాను మేడం. ఓకే. అంటే మనకేం లేదు మేడం. అక్కడి నుంచి కొంచెం అప్పు, ఇల్లు పెళ్లి చేసుకున్నాం, నాది పెళ్ళి అయింది, మా చెల్లి పెళ్ళి అయింది, కొంచెం అప్పు అయింది. అక్కడ తీర్చేది అవ్వలేదు మేడం. వీళ్ళు హైదరాబాద్లో ఇక్కడ అనిత మేడం అని ఉంటారు మేడం. ఓకే. సెలవులు ఇచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి అక్కడ మా ఊరు వచ్చేవాళ్ళు. అక్కడ మనం బాగా చేసే పని చూసి, నువ్వు హైదరాబాద్కి రాకూడదా, ఎందుకు ఇక్కడ ఏముంది అంటే, అక్కడ కూడా ఒక 30-40 ఇళ్ళు ఉన్నాయి మేడం. బట్టలు ఉదికేవాళ్ళం మేము, రజకులు మేడం. ఓకే. సాకులో బట్టలు ఉదికేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడల్లా అనేవాళ్ళు, హైదరాబాద్కి వచ్చేసి ఊరికి అంటారులే అనేసి ఊరికి లైట్ తీసుకుని అలాగే చేసుకున్నాం. పెళ్ళయింది. ఈమె పుట్టినాక ఇంకా కొంచెం అప్పు అయ్యేసరికి ఆ మేడం అప్పుడప్పుడు అనేది కదా అనేసి ఆల్రెడీ మా అన్న ఇక్కడ ఉన్నాడు మేడం హైదరాబాద్. ఆయన సాయంతో హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చి హైటెక్ సిటీలో ఉన్నాను కొన్ని రోజులు. ఒక 15 days ఇక్కడ ఏం పని దొరకలేదు. ఎంత ఇది చేసినా మనకి సపోర్ట్ లేకుండా అయిపోయింది. అక్కడికే ఆ మేడం వచ్చారు కలుద్దని, ఇలాగా అనిత మేడం అనేసి కౌన్సిలర్ మన ఈసీఎల్ అప్పుడు. మా దగ్గరకు వచ్చేసే నువ్వు అనేసి అంటే, మనకి కొత్త మేడం సిటీ, ఎలా రావాలండి, అలాగే నెంబర్ తీసుకుని ఫోన్ చేసుకుంటే అక్కడ సైనిక్పురి వెళ్తే వాచ్మెన్గా చంద్రపురి కాలనీలో వాచ్మెన్గా ఖాళీగా ఉంది మేడం, సెక్యూరిటీ గార్డ్, నైట్ వాచ్మెన్. ఇలాగ వస్తావంటే, ఇప్పుడు అక్కడి నుంచి ఏం లేదు, 15 days తెచ్చుకుని డబ్బులు కూడా అయిపోయినాయి. ఆమెకి ఏమన్నా పాలు ఇది పట్టుదామంటే కూడా లేవు స్టార్టింగ్లో. అలాగా ఇదైపోతే వచ్చి జాయిన్ అయ్యాము. వచ్చిన రోజే ఒక మేడం బట్టలు ఉన్నాయి ఉతికి పెడతారా అంటే, సరే మేడం ఉతికి పెడతామనేసి అంటే ఒక 20 rupees ఇచ్చింది మేడం. అప్పుడు ఇంట్లో తెచ్చుకొని జర్నీ స్టార్టింగ్. ఓకే. కానీ మీరు అంత స్ట్రగుల్ అయినా తనని స్పోర్ట్స్లోకి అంటే తీసుకొచ్చారంటే,
అంటే చాలా గొప్ప విషయం అండి, నిజం చెప్తున్నా. అంటే చాలా మందికి అది ఒక ఇన్స్పిరేషన్. ఏంటంటే చాలా మంది ఎలా ఉంటారంటే ఇప్పుడు అంటే స్పోర్ట్స్ కాకుండా అంటే స్టడీస్ ఉన్నాయి కదా, మనం ఎందుకు మళ్ళీ డిస్టర్బ్ చేయడం అని పిల్లల్ని చాలా మంది స్పోర్ట్స్ కాకుండా స్టడీస్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ మీరు స్పోర్ట్స్లో తనకి ఇంట్రెస్ట్ అంటే ఉందని చెప్పి ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈమె టాలెంట్ నాకు కొంచెం తెలిసేది మేడం, లెఫ్ట్ హ్యాండ్తో రాస్తుంది. ఓకే, జావలింగ్ త్రో అవి కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే విసురుతుంది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్. ఓకే, ఇప్పుడు ఎగరేటప్పుడు ఆడేటప్పుడు కూడా ఐడియల్స్లో లెఫ్ట్ హ్యాండ్ ముందు పెట్టి ఆడుతుంది. అలాగే కొంచెం చెప్పేవాళ్ళు, మీ అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్ ఉంది, అదృష్టవంతులు, బాగా ఎంకరేజ్ చేయండి అనేసి వాళ్ళు కొంచెం చెప్పుకునేవాళ్ళు. అలాగా ఆపకూడదు అనేసి అన్ని పనులు, ఆల్రౌండ్ పనులు మేడం. బోర్లు వేసేది, నైట్ వాచ్మెన్ చేసేది, అదే తన కోసం మీరు ఏం చేయాలో అన్ని చేశారు. నైట్ పాలు ముందుకు రావాలి అంటే నైట్ పాలు దించుకునేవాడిని అమూల్ దాంట్లో, అన్ని పనులు మేడం. తర్వాత ఇస్త్రీ షాప్ తీసుకుని టీ షాప్ పెట్టి టిఫిన్ సెంటర్ చేసి. ఓకే, చాలా మంచి విషయం అండి. అంటే తను ఇక్కడి వరకు రావాలి అంటే నిజంగా వెనకాల మీరుండి సపోర్ట్ చేస్తేనే తను ఇంతవరకు వచ్చింది. నేను ఇద్దరు బాగా ఏదైనా చదువుకున్న దాంట్లో మా బావ ఉమేష్ అని ఉన్నాడు మేడం, ఆయన తర్వాత వాళ్ళు బాబాయ్ వాళ్ళు ఫస్ట్ వచ్చేటప్పుడు స్టార్టింగ్ నేను ఒక్కడనే వచ్చిన, ఇప్పుడు మొత్తం మనం 40 ఫ్యామిలీలు ఇక్కడ, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు తను ఏషియన్ గేమ్స్ కూడా ఇప్పుడు మొన్న కాంస్య పథకం కూడా సాధించింది కాబట్టి ఇప్పుడు నీకు అంటే అక్కడ నుంచి జర్నీ ఇప్పుడు ఈ ఏషియన్ గేమ్స్ వరకు ఎట్లా అంటే అయ్యింది జర్నీ? అంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటావు నువ్వు. మళ్ళీ అంటే ఆ జర్నీ మధ్యలో ఇప్పుడు మనకి స్టడీస్ కూడా నువ్వు బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు నువ్వు డిగ్రీ చదువుతున్నాను, సో ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసావు? నేను ఇప్పుడు నార్మల్గా అయితే మా సార్ ఎలాగంటే ఈజ్ లైక్ ఓన్లీ స్పోర్ట్స్ కాకుండా స్టడీస్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో సార్ ఎలా అంటారంటే స్పోర్ట్స్లో ఎవరు స్టడీస్లో ఎక్కువ మంచిగా ఉన్నారో దే బీ స్పోర్ట్స్లో కూడా మంచిగా ఉంటారు అనేసి ఆ సార్ అలా నడుస్తారు. సో మాకు అదే చెప్పేటోరు, నువ్వు స్పోర్ట్స్ చేయాలి, దాంతోపాటు నువ్వు చదువుకోవాలి. సో స్పోర్ట్స్ చదువు రెండు ఉంటేనే పైకి వస్తాం మనం అనేసి మాకు లైక్ మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours ట్రైనింగ్ ఉండేది. సో ఈ మిగతా మేము వెళ్ళి ఒక 2 hours రెస్ట్ తీసుకుని మేము తినేసి దెన్ వీ యూస్ టు హ్యావ్ 2-3 hours రెస్ట్. సో ఆ రెస్ట్ టైంలో మేము ఏదైనా క్లాసెస్ వినడం కానీ లేదా ఆన్లైన్ యూట్యూబ్లో నుంచి లేదా బుక్స్ తెచ్చుకొని బుక్స్లో చదువుకోవడం, మా సిలబస్ కంప్లీట్ చేసుకోవడం. సో అలాగ చేస్తూ ఇక్కడ వరకు డిగ్రీ వరకు రావడం. అండ్ మేము ఎగ్జామ్స్ జస్ట్ వీ యూస్ టు గో ఫర్ ఎగ్జామ్స్ అనమాట. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక్కటే మేము వెళ్ళి డైరెక్ట్ నేను ఎగ్జామ్ రాసేదాన్ని. మరి అంటే ఎట్లా చదవడం బుక్స్ తెచ్చుకునేదాన్ని అండ్ నేను చదువుకునేదాన్ని. నాకు అర్థం కాకపోతే నేను యూట్యూబ్లో నుంచి క్లాసెస్ వినేదాన్ని. సో అలాగా నేను 10th లో 9.2 వచ్చింది. దెన్ ఆఫ్టర్ దట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. డిగ్రీ ఏం చదువుతున్నావు? డిగ్రీ BBA చేస్తున్నాను. సో కూడా క్లాస్ ఫస్ట్ మేడం. స్టార్టింగ్ విజయ్ స్కూల్ అనేసి మా ఏరియాలో పెద్ద స్కూల్లో వేసిన క్లాస్ ఫస్ట్ మేడం. వాళ్ళు ఇవ్వనన్నారు, టీసీ ఇవ్వనన్నారు. లేదు మేడం నాకు కేంద్ర విద్యాలయంలో దొరికింది. దాంట్లో నాకు ముగ్గురు మేడం పిల్లలు, ముగ్గురికి కేంద్ర విద్యాలయంలో దొరికింది. మంచి స్కూల్. అది ఒకళ్ళు అదే నా భార్య పని చేస్తుంటే నేను వాచ్మెన్గా చేస్తుంటే ఆ సార్ సత్యనారాయణ సారు కమలమ్మ అనేసి ఉండేవా మన చంద్రపురి కాదు, వాళ్ళు ఆ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించారు. అసలు మామూలుగా ఎవరికి దొరకదు మేడం, చాలా అదృష్టం అనుకోవాలి. అదొకటి కూడా నాకు ప్లస్ పాయింట్. అంటే తను అంటే ఇప్పుడు ఏషియన్ గేమ్స్ ఇప్పుడు అంటే నేషనల్స్ సంబంధించి ఒక 35 మెడల్స్ వచ్చాయి. అంటే ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి, అంటే ఎన్ని సిల్వర్ మెడల్స్ వచ్చాయి? ఇప్పుడు దాకా 10 గోల్డ్స్ ఉన్నాయి మ్యామ్, 8 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ 10 బ్రాంజ్ మెడల్స్. సో ఇప్పుడు దాకా నేను 40-45 నేషనల్స్ ఆడి ఉంటాను లాస్ట్ 5 years లో. 45 నేషనల్స్ ఆడాను. సో దాంట్లో వీ హ్యావ్ 35 నేషనల్ మెడల్స్ ఉన్నాయి అండ్ 3 ఇంటర్నేషనల్స్ ఆడాను. 3 ఇంటర్నేషనల్ ఫస్ట్ వచ్చేసి Under-20 వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడాను. అది కెన్యాలో జరిగింది 2021లో. అక్కడ నేను సెమీస్ వరకు వెళ్ళాను 100 hurdles లో. అప్పుడు నేను 100 hurdles చేశాను. సో ఇండివిజువల్ ఈవెంట్ ఒకటే ఈవెంట్ చూస్ చేసుకున్నాను. సో అలాగా దెన్ అగైన్ 2022లో కరోనా వల్ల 2022లో పెట్టారు. సో అగైన్ ఆ దాంట్లో నేను Under-20 వరల్డ్ ఛాంపియన్షిప్ సేమ్ కొలంబియాలో జరిగింది. దాంట్లో అక్కడికి వెళ్ళాము. సో ఇక్కడ ఈ కాంపిటీషన్ వాజ్ లైక్ చాలా టఫ్ కాంపిటీషన్ అని చెప్పాలి. ఎందుకంటే రేపు మార్నింగ్ నా ఈవెంట్.
సో మేము ఈరోజు నైట్కి వెళ్ళాం ఓకే కొలంబియాలో. వీఆర్ ట్రావెల్ 36 hours అండ్ వీ వెంట్ ఈరోజు నైట్కి వెళ్ళాం 10 o'clock. మరి రెస్ట్ ఉండాలంటారు యా ఖచ్చితంగా. అక్కడే ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఈవెంట్ నాది. సో ఏంటంటే మాకు టికెట్స్ దొరకడం కొంచెం కష్టమైంది అండ్ సో దానివల్ల మాకు దొరకడం. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఈవెంట్ ఉండడం, అలాగే ఈరోజు నైట్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక మాకు ఫుడ్ లేదు. సో ఫుడ్ ఓన్లీ వైట్ రైస్ ఉండే. సో నైట్ అయిపోయింది. పాపం అసోసియేషన్ కూడా అట్లీస్ట్ ఫెడరేషన్ వాళ్ళు కూడా ఏం చేయలేరు, ఎందుకంటే ఫ్లైట్ది అంతా పాపం అక్కడి వరకు వాళ్ళు అరేంజ్ చేసి మనల్ని అక్కడ తీసుకువెళ్ళారు అండ్ మంచి హోటల్ అంతా చేశారు. అక్కడ ఫుడ్ లేదు, రైస్ తినేసి మేము పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు 8కే ఈవెంట్. సో నేను ఏమో తెలీదు, నా కష్టమో లేదా దేవుడి దయ కష్టమో అంటే దేవుడు లక్కీ ఇచ్చాడేమో, ఆ 3 months ముందు నేను ఇంజురీ ఫేస్ చేసి వెళ్ళాను. హ్యామ్స్ట్రింగ్ అంటే నాకు ఆల్రెడీ ఫీవర్ ఉండే మ్యామ్. సో ఫీవర్ వచ్చింది. ఫీవర్ నుంచి నేను రికవరీ అయ్యి ట్రైనింగ్ చేశాను. 1 month ట్రైనింగ్ చేశాను. నెక్స్ట్ 2 daysలో నేను మంచిగా చేద్దాం, ఇంకో కొంచెం ఎఫర్ట్ పెడదాం అనే టైంకి ఒక రిపిటేషన్లో నాకు హ్యామ్స్ట్రింగ్ టేర్ అవ్వడం జరిగింది. grade 2 టేర్ అయిపోయింది. అండ్ నాకు ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ దగ్గరలో ఉండే అండ్ క్వాలిఫై అవ్వాలి నేను. సో నేను ఏమనుకున్నానంటే లాస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ నేను మెడల్ మిస్ చేశాను, ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ నేను మెడల్ కంపల్సరీ తెవ్వాలి అనేసి నేను గట్టిగా కష్టపడ్డాను. అది నేను కొంచెం సరికి నాకు హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయిపోయింది. సో 3 days నేను ఎలాగంటే మా సార్కి కూడా చెప్పలేదు నేను, సార్ ఇలాగ అయింది అనేసి, ఎందుకంటే సార్ పాపం చాలా బాధపడిపోతారు అనేసి. అంటే నన్ను కూతురులా చూసుకుంటారు, ఇంత ట్రైనింగ్ ఇస్తున్నాం కదా, ఈ ఇంజురీస్ ఎలా ఫేస్ చేయాలి అనేసి బాధపడతారు. అందుకని నేను 3 days చెప్పలేదు. నేనే లైక్ ఈరోజు అయ్యింది అంటే ఈరోజు నైట్ 9 o'clockకి డాడీకి ఫోన్ చేసి ఇలా MRI కావాలంటే MRI తీపించుకుని అన్నీ చేసి వెళ్ళాము. తీసుకున్నాం MRI, తెలిసింది వీ హ్యావ్ grade 2 టేర్ అని. సో మనకి ఒక 2 months అన్నా పడుతుంది అనేసి సార్. మనకి 3 monthsలో క్వాలిఫికేషన్ ఉంది గుజరాత్లో. సో మనం క్వాలిఫై చేయాలి. సో ఎలా చేయాలో అర్థం కాక 3 days నాకు బెడ్ నుంచి లేవలేకపోయాను, ఎందుకంటే అది చాలా పెద్దగా అయ్యింది అండ్ అది కింద వచ్చి బ్లడ్ క్లాట్ అవ్వడం కూడా జరిగింది. సో అది నేను నడుస్తున్న పెయిన్ వస్తుంది, అంతా చేసిన నన్ను చూసుకోవడానికి ఎవరు లేరు. నేను PG హాస్టల్లో ఉండే ఆ టైంలో. సో ఒక 2 friends వచ్చి నాకు ఫుడ్ ఇవ్వడం, వాటర్ అన్ని అందించడం, నన్ను కొంచెం హెల్ప్ చేసి, అప్పుడు ఆ టైంలో మా ఫిజియోస్ చాలా హెల్ప్ చేశారు. లైక్ నన్ను డాక్టర్ దగ్గర తీసుకుపోవడం అండ్ అలాగే రీహాబ్ చేయడం. సో నేను మా సార్ కూడా అన్నట్టు ఏం కాదు, ఇప్పుడు అయిపోయింది, మనం దీన్ని ఎలా బయటికి రావాలి, బయటికి వచ్చి ఎలా గట్టి కష్టపడాలి, నువ్వు బయటకు వస్తావు, చేస్తావు అంటే నన్ను మోటివేషన్ చేస్తే నేను బయటకు వచ్చి నేను క్వాలిఫై అవ్వడం జరిగింది. క్వాలిఫై అయ్యి నాకు అసలు హోపే లేకుండా నేను క్వాలిఫై అవుతానని, అలాంటిది క్వాలిఫై చేసి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి నెక్స్ట్ డే నేను రెస్ట్ లేకుండా నేను చేశాను. ఎవరు ఊహించలేని పర్ఫార్మెన్స్ చేసి నేషనల్ రికార్డ్ చేశాను. అక్కడ ఇండియన్ రికార్డ్ చేశాను. మార్నింగ్ రెస్ట్ లేదు, ఏం లేదు, ఫుడ్ లేకుండా. ఆల్సో ఐ డిడ్ నేషనల్ రికార్డ్. అక్కడికి వెళ్ళాక మా ఫెడరేషన్ వాళ్ళు కోచెస్ ఉన్నారు, చాలా బాగా హెల్ప్ చేశారు. AFI అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే ఏం కాదు మనం చేస్తాము అనేసి ఫుడ్ కానీ అంతా. నేను పటియాలలో ఉన్నాను, ఒక 15 days క్యాంప్లో ఉండే, అక్కడ హెల్ప్ చేశారు, నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. నెక్స్ట్ డే నేను ఇండియన్ రికార్డ్ చేశాను, Under-20 ఇండియన్ రికార్డ్ చేశాను. అలాగే సరే అనేసి నెక్స్ట్ ఆ రోజు హీట్స్ అయిపోయాయి. నెక్స్ట్ డే సెమీస్ మనకి. సో మంచి రెస్ట్ తీసుకున్నాను. మా సార్కి ఫోన్ చేశాను, సార్ ఇలా అనేసి నువ్వు బాగా చేసావు, ఇంకా మనం చేయగలము, ఇంకా నువ్వు చేయగలవు అనేసి అని మంచి రెస్ట్ తీసుకున్నాను. రూమ్లోనే ట్రైనింగ్ చేసుకుని నెక్స్ట్ డే నేను సెమీస్కి వెళ్తే అక్కడ కూడా ఐ డిడ్ 13.34. నేను థర్డ్. నెక్స్ట్ అమ్మాయి కూడా 13.34 సెకండ్. సో 13.34 4.3 13.34 4.4లో నేను సెమీస్కి వెళ్ళాను. సో మైక్రో సెకండ్లో నేను ఫైనల్స్కి వెళ్ళాను. అది నేను ఫైనల్స్కి వెళ్ళిపోయాను. లైక్ దట్ వాజ్ లైక్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గో ఫర్ ఫైనల్స్ ఇన్ ద జూనియర్ వరల్డ్ అనమాట. అది నేను 13.34 కూడా అగైన్ నా నేషనల్ రికార్డ్ని నేను బ్రేక్ చేసుకున్నాను.
సో ఎస్టర్డేస్ రికార్డ్ నేను మళ్ళీ ఈరోజు బ్రేక్ చేశాను. అలాగా నేను ఫైనల్స్కి వెళ్ళాను. అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను ఇంజురీ నుంచి అసలు నేను ఆ ఇంటర్నేషనల్కి వెళ్తానో లేదో తెలియని టైంలో అలాంటిది నేను నేషనల్ రికార్డ్ చేయడం, అక్కడి నుంచి ఫైనల్స్కి వెళ్ళడం. సో దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మా టీమ్. నాకు వెనకాల నుంచి సపోర్ట్ చేయడం రమేష్ సార్, కోచెస్, ఫిజియోస్ అంతా వీళ్ళు ఉండి సపోర్ట్ చేయడం. కోచెస్ సపోర్ట్ ఈజ్ అల్టిమేట్ మ్యామ్. మనకి ఎట్లా అంటే మనం ఏది చేయాలన్నా దే యూస్ టు సపోర్ట్, బట్ గుడ్ వేలో సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ ఏదైనా ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా కానీ అంతా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఫిజియోస్ ఏ ఇంజురీ రాకుండా మనల్ని హైడ్రేట్లో ఉంచి అంతా బాగా చేయడం, అంతా కాంపిటీషన్స్లో కూడా ఇలా చేయాలి అలా చేయాలి అండ్ మంచిగా సపోర్ట్ మోటివేషన్ చేసేవాళ్ళు. సో అలా మేము ఇక్కడ వరకు ఏషియన్ గేమ్స్లో అంటే కాంస్య పథకం సాధించిన నందిని అగసర అండ్ వాళ్ళ ఫాదర్ కూడా మనతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో మీరు మాట్లాడాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. చాలా విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ స్పోర్ట్స్కి సంబంధించి అంటే మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు, అంటే టైమింగ్స్ కానీ ఫుడ్ కానీ అవన్నీ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? లైక్ మేము మార్నింగ్ 5:30 టైంలో వేకప్ అవుతాము. దెన్ ఫ్రమ్ దేర్ మేము మాకు లైక్ వర్కౌట్ బట్టి 7 కన్నా కానీ 7:30 ఆర్ 6:30కి ట్రైనింగ్ ఉంటుంది. ఫ్రమ్ దేర్ వీ యూస్ టు ట్రైన్ చేసుకుని 9:30 ట్రైనింగ్, లైక్ 2-3 hours మేము ట్రైనింగ్ డిపెండ్స్ ఆన్ ద ట్రైనింగ్. సో ట్రైనింగ్ చేసుకుంటూ అలాగా దెన్ ఆఫ్టర్ దట్ వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకుని దెన్ అగైన్ మేము ఏదన్నా కొంచెం స్పోర్ట్స్ మీద కానీ స్టడీ లేదా ఏదన్నా ఈవెంట్ గురించి తెలుసుకోవడం, లేదా మాకు ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ గురించి అన్న చదువుకోవడం. దెన్ అగైన్ వీ యూస్ టు హ్యావ్ లంచ్. దెన్ మేము కొంచెం రెస్ట్ తీసుకుని దెన్ వీ యూస్ టు గో అగైన్ ఈవినింగ్ ట్రైనింగ్ 2 hours 3 hours. అంటే మార్నింగ్స్ ఈవినింగ్స్ 4 to 6 ఈవినింగ్. మార్నింగ్ 6:30 to 9:30 10 లోపల ట్రైనింగ్ అయిపోయింది. సో అండ్ ఈవినింగ్ 4 to 6 అండ్ దెన్ తర్వాత వచ్చి మళ్ళీ అగైన్ ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి వీ యూస్ టు లైక్ సీ సమ్ ఈరోజు చేసిన ట్రైనింగ్ మాకు ఎలా ఉంది అండ్ మేము డైరీ రాసుకోవడం, దాంట్లో ఏమైనా మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్స్ చూసుకుని సో నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా అలాగా చేసేవాళ్ళం. దెన్ వీ యూస్ టు గో ఫర్ బెడ్ అట్ 9 o'clock, 9:30 వీ యూస్ టు గో బెడ్. సో అలాగా నా రొటీన్ ఉండేది. అది ఇంట్లో ఉన్న సేమ్ రొటీన్, దెన్ ఇక్కడ ఉన్న సేమ్ రొటీన్. ఓకే, అంటే మామూలుగా రెగ్యులర్ ఫుడ్ తీసుకోవడం అంతే, స్పెషల్ ఫుడ్ ఏమైనా ఉంటుందా? స్పెషల్ ఫుడ్ అనేది ఏమి ఉండదు మ్యామ్. లైక్ గోపిచంద్ అకాడమీలో ఉంటాం కాబట్టి వీ హ్యావ్ ఆఫ్టర్నూన్ నైట్ వీ హ్యావ్ నాన్ వెజ్ ప్రోటీన్ ఫుడ్స్ ఉంటాయి. మార్నింగ్ వీ హ్యావ్ ఎగ్స్. నేను బయట ఉన్నప్పుడు అయితే పీజీ హాస్టల్స్లో ఉన్నప్పుడు అండ్ పీజీ హాస్టల్స్ ఉన్నప్పుడు అయితే జస్ట్ ఓన్లీ వీ హ్యావ్ నార్మల్ ఫుడ్ అనమాట. నేనే బుక్ చేసుకోవచ్చా? రైస్ తీసుకోవచ్చు మ్యామ్, బట్ లిమిటెడ్ క్వాంటిటీలో ఇస్తారు మాకు. సో అంటే మాకు పోర్షన్స్ ఉంటాయి, ఈ పోర్షన్లోనే తినాలి మనం. లైక్ 2 rotis, 1 cup of bowl, 1 cup of rice, 1 cup of dal and curry. సో ఇది అండ్ సలాడ్స్, ఇది మన రొటీన్ ఫుడ్. దాంతోపాటు వీ హ్యావ్ ఆఫ్టర్నూన్ టైంలో వీ హ్యావ్ లస్సీ ఆర్ బటర్ మిల్క్ అండ్ నైట్స్లో కొంచెం కర్డ్ తినడం. అలాగా మేము అలా నా రొటీన్. అంటే నాది ఈ రొటీన్, బట్ వేరే వాళ్ళు ఎలా ఉంటుందో తెలీదు. అంటే వాళ్ళకి తగ్గట్టు లైక్ ఇప్పుడు ఎవరైనా వెయిట్ లాస్ చేయడానికి కానీ లేదా కొంచెం వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి వేరే ఇస్తారు డైట్. ఒక ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేయాలని ఉంటుంది, ఇంత వెయిట్ ఉండాలి. ఇప్పుడు మనకి మేము ఎవ్రీ వీక్ మేము చెక్ చేసుకుంటాం. సో చెక్ చేసుకునే టైంలో ఈ వెయిట్ రాసుకుంటాం. వెయిట్ రాసుకున్నప్పుడు ఈ టైంలో ఈ వీక్లో ఈ వెయిట్కి మనకి ఇంత పర్ఫార్మెన్స్ మంచిగా వచ్చినప్పుడు ఈ వెయిట్లో ఉండాలి అనేసి. సపోజ్ మేము కొంచెం వెయిట్ పెరిగినా, వెయిట్ లాస్ అయినా, పర్ఫార్మెన్స్ తగ్గినా, మేము లైక్ సపోజ్ వెయిట్ లాస్ అయినప్పుడు మాది పర్ఫార్మెన్స్ రాలేదు, సో వెయిట్ గెయిన్ చేసుకో. అంటే మీకు అక్కడ ఇప్పుడు మీరు ఏషియన్ గేమ్స్కి వెళ్ళారు కదా, అక్కడ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ వెయిట్ చెక్ చేయడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా, రూల్స్ ఏమైనా? అలాగా అథ్లెటిక్స్లో అయితే అవేమి ఉండవు. అథ్లెటిక్స్లో అవేమి ఉండవు. జస్ట్ మనకి అక్కడ ఇట్స్ లైక్ విలేజ్ అనమాట. విలేజ్ లా ఉంటుంది. వీ హ్యావ్ ఎవ్రీథింగ్, ఫుడ్, ట్రైనింగ్ చేసుకోవడానికి జిమ్ ఉండడానికి అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్.
ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటుంది. సో అలాగా అన్నీ చేసుకుంటూ ఫుడ్ కూడా సేమ్ బాగుంటుంది. అంటే ఫుడ్ బాగుంటుంది కరెక్టే, కానీ అంటే నేనేమంటున్నానంటే అంటే వెయిట్ పెరగడం వెయిట్ తగ్గడం మీ కోచెస్ ఏమన్నా ఇట్లా మెయింటైన్ చేయాలి అంటే ఇలాగే ఫిట్ ఉండాలి ఇలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా? లేదు మీకు అంటే ఆకలి అయినప్పుడు తినండి అలాగే ఉండదు మ్యామ్. వీ హ్యావ్ పర్టికులర్ టైం అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 9 to 10 ఉంటుంది, 9 to 10 లోపల. దెన్ 12:30 12 o'clock 12 to 1 లంచ్ చేసేస్తాము. దెన్ 7 to 8 o'clock మధ్యలో డిన్నర్. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు రాజేష్, సాగంటి రాజేష్. రాజేష్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నేను ఉస్మానియా యూనివర్సిటీ. ఇప్పుడు మనతో పాటు నందిని అగసర గారు ఉన్నారు, వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. మాట్లాడండి రాజేష్ గారు. అదే మా నందిని వాస్తవానికి చాలా రోజుల నుంచి సఫర్ అవుతుంది చాలా విధాలుగా. ఇప్పుడు ఆ ఏషియన్ గేమ్స్ ఆడినందుకు అందరికి జాబ్స్ ఇచ్చారు, మా నందిని కూడా ఇవ్వలేదు ఇంకా. సో ఇవ్వాలని మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ని. ఓకే. సో మా స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ తరఫున నందినికి జాబ్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే నందినికి ఆర్థికంగా చాలా పరిస్థితులు కొంచెం వాళ్ళే ప్రాక్టీస్ కు ఇబ్బందులు ఉన్నాయి కొంచెం. ఓకే. సో ఆమెకు కొంచెం ఇబ్బందులు కూడా ప్రభుత్వం తీర్చాలని, ఎందుకంటే మనకు ఇండియాకే మెడల్ తెచ్చిన అమ్మాయి. అవునండి, ఇండియాకు ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ తేవడం ఇస్ నాట్ ఏ జోక్. ఎంత కష్టపడితే గానీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఫలితం దక్కింది. సో నందిని ఉంది లైన్ లో? ఉందండి, మాట్లాడండి. నందిని గారు ఉన్నారు, మనకి ఎల్లప్ప గారు కూడా ఉన్నారు. అవునవునా, లైవ్ లో మాట్లాడండి. హాయ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎక్కడ ప్రాక్టీస్ నడుస్తుందా? యా అన్న, ఇప్పుడు మా ట్రైనింగ్ అయితే నడుస్తుంది, మంచిగా చేస్తున్నాను. సో మీలాంటి అందరు సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ ఇంకా వచ్చే కాంపిటీషన్స్ కానీ ఇంటర్నేషనల్స్, ఒలింపిక్స్ డెఫినెట్లీగా గెలుస్తాను. కంపల్సరీ నిన్ను ఒలింపిక్ లో చూడాలనేది నాకు కోరిక. డెఫినెట్లీ ఐ ప్రామిస్ అన్న, మీ అందరికి నేను ప్రామిస్ చేస్తాను. డెఫినెట్లీ నేను ఒలింపిక్స్, నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్ లో నేను ఆడతాను అండ్ డెఫినెట్లీగా మెడల్ గెలుస్తాను. సో దిస్ ఇస్ మై ప్రామిస్. డెఫినెట్లీ మన స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ తరఫున ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము మీకోసం పోరాడే కోసమైనా సిద్ధంగా ఉన్నాం నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. కంపల్సరీ నువ్వు మాకు కావాల్సింది ఒకటే, మెడల్ తేవడమే ఒలింపిక్స్ లో. డెఫినెట్లీ మీకోసం ఏ విధంగా పోరాడాలో చెప్పు, ఆ విధంగా మేము పోరాడడానికి ముందుగా ఉంటాం మన స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజేష్ గారు, చాలా మంచి విషయం చెప్పారు. మంచి సపోర్ట్ ఉన్నట్టుంది. అదే చెప్తున్నారు కదా, ఖచ్చితంగా వస్తుంది నందిని, ఖచ్చితంగా నీకు మంచి సపోర్ట్ వస్తుంది. ఆయన అన్నట్టు ఒలింపిక్స్ వరకు వెళ్ళాలి, మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయాలి, ఖచ్చితంగా ఇక్కడ కూర్చోవాలి. ఒలింపిక్స్ చూసాం మేడం. ఇప్పుడు ఆ ఒలింపిక్స్ ఏంటనేది కొంచెం సంతోషంగా అదొకటి ఆడిపించాలనేది ఒక కోరిక ఉంది. అంటే ఇప్పుడు నీ గోల్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు అన్నారు ఒలింపిక్స్ అని, నీకు అంటూ ఒక గోల్ ఉంటుంది, నేను ఇక్కడి వరకు ఆడాలి అంటే నా గోల్ ఇది. ఆడాలి అనేది ఎట్లా అంటే మ్యామ్, ఇండియాలో ఎలా పిటి ఉషా పేరు తెలుసు అందరికి, ఉసేన్ బోల్ట్ పేరు ఎలా తెలుసు, అలాంటిది అథ్లెటిక్స్ రన్నింగ్ అంటే నందిని అనాలి. సో ఇప్పుడు మనం నార్మల్ గా రన్నింగ్ అంటే ఉసేన్ బోల్ట్ అంటారు, ఏదన్నా కానీ ఉసేన్ బోల్ట్ అలా కాదు. నెక్స్ట్ అంటే మొత్తం వరల్డ్ లో రన్నింగ్ అంటే అథ్లెటిక్స్ అంటే చాలా మంది అమ్మాయిలు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అంటే రావాలి అనేవాళ్ళు, ఇబ్బందులు ఉంటాయి అలా అని ఆగిపోవాలి అనేది, డిఫికల్టీస్ అనేది ఈ ప్రతి పర్సన్ కి ఉంటాయి. ఇప్పుడు మనకి నార్మల్ కామన్ పర్సన్ కి ఉంటాయి. బట్ మన స్పోర్ట్స్ లో ఏంటంటే వీ హ్యావ్ వన్ స్ట్రాంగ్, ఏంటంటే మన మైండ్ స్ట్రాంగ్ ఉంటుంది. సో ఆ మైండ్ తో మనం గట్టిగా అనుకుంటే డెఫినెట్లీ ఆ హర్డిల్స్ అనేది చిన్న హర్డిల్స్ అయ్యి మనం క్రాస్ చేయవచ్చు. సో డిఫికల్టీస్ వస్తూనే ఉంటాయి. నేను ఇంతవరకు వచ్చానంటే నేను చాలా ఫేస్ చేశాను. చాలా మాటలు పడ్డాము, చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినాయి, చాలా
పడి ఇక్కడ వరకు వచ్చామంటే ఇప్పుడు ఇట్ కూడా ఈస్ ఇంకా ఫేస్ ఫేస్ చేస్తున్నామనంటే ఇంకా ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని support స్పాన్సర్స్ చేస్తే, కోసం కూడా చూస్తున్నారు. గవర్నమెంట్ ఏదైనా జాబ్ ఏదైనా తనకి చేస్తే అంటే తన డిగ్రీ కంప్లీట్ అయిపోయాక అంటే మోస్ట్లీ నేను స్పోర్ట్స్ రీసెంట్ గా అప్లై చేసుకోవచ్చు. రీసెంట్ గా నా ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఓకే సాట్స్ కి అండ్ సాట్స్ కి ఇవ్వడం జరిగింది, సాట్స్ చైర్మన్ కి అండ్ విసిఎండి మేడం కి ఇవ్వడం జరిగింది. సో దే సెడ్ మేము చేస్తామన్నారు. అండ్ సీఎం గారిని కూడా నేను సాట్స్ ద్వారా వెళ్ళి కలిసాం. సార్ వచ్చినప్పుడు చేస్తాం అడిగితే సార్ అన్నారు డెఫినెట్లీ మీకు చేస్తామమ్మా అనేసి. సో వీ హ్యావ్ వెరీ హోప్ ఆన్ ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలా హోప్ ఉంది చేస్తారనేసి. ఎందుకంటే ఈ మధ్య చూస్తూనే ఉన్నాము అందరికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి యూనివర్సిటీ కూడా వస్తుంది అంటున్నారు. సో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత మంచిగా మమ్మల్ని కూడా గుర్తిస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు, ఇంత మంచిగా చేస్తున్నారు అనేసి. సో మాకు డెఫినెట్లీ చాలా హోప్ ఉంటుంది, ఉంది, చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, చాలా హోప్ ఉంది. అది మంచి పాజిటివ్ సైనే. అంటే ఆ సార్ మాటలు వింటుంటే ఇంకా స్పోర్ట్స్ లో అందరూ రావాలి, బాగా ఇలా కావాలనేసి మనకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది. మనకే కదా నేమ్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆడడం వల్ల, వీళ్ళు ఇంత కష్టపడి ఆడడం వల్లే ఇప్పుడు తిను కాంస్య పతంగం కానీ, చాలా గోల్డ్ మెడల్స్ కానీ, సిల్వర్ మెడల్స్ కానీ అన్ని మనకే ఆ పేరు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ గా కూడా బాగా ఇబ్బంది అవుతుంది అన్నారు కదా. అంటే మీరు ఎట్లా ఎవరిని ఏమైనా హెల్ప్ కోరుతున్నారా, అంటే అడుగుతున్నారా, ఎవరైనా ముందుకు వచ్చారా ఇప్పటివరకు? వచ్చారు మేడం. నన్ను అంతే నేను ఇన్ని రోజులు తను ఇంత తీసుకురావాలంటే కొంచెం బయట నా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఇంకా ఉంది, ఉన్నాయి. ఓకే ఏదైనా సపోర్ట్ ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇంకా అన్ని ఓకే. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందండి వీళ్ళని స్పోర్ట్స్, ఇప్పుడు తను వెళ్తూ ఉంటుంది కదా గేమ్స్ కి, అంటే వాళ్ళే తీసుకెళ్తారా లేకపోతే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందా? ఇప్పుడు 3 years నుంచి మాత్రం నాకు ఏం లేదు, మొత్తం వాళ్ళే గోపిచంద్ సార్ వాళ్ళు, మన ఈనాడు లక్ష వాళ్ళు వాళ్ళే చూసుకుంటున్నారు మేడం. అసలు ఏ ప్రాబ్లం లేదు. నేను ఎక్కడికైనా తనతో పాటు వెళ్ళాలంటే ఇంకా మాది నేను పెట్టుకుని వెళ్ళాలి. ఓకే. అంటే మామూలుగా ఇక్కడ ఏమైనా గేమ్స్, అంటే ఇక్కడ ఏమైనా స్పోర్ట్స్ సంబంధించి జరిగినప్పుడు మాత్రం మీరు తీసుకెళ్ళాలి? అంటే నేను ఊరికే ఇటు ఈవెంట్స్ ఇలాగ ఉంటే వెళ్తాను మేడం. అయితే ఇప్పుడు స్టడీస్ పరంగా ఏదైనా గోల్ ఉందా నీకు? అంటే స్టడీస్ లో కూడా నేను ఎంబీఏ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను మ్యామ్. ఎంబీఏ ఇప్పుడు బీబీఏ కంప్లీట్ చేశాక, డిగ్రీ కంప్లీట్ చేసి దెన్ ఒక మంచి అందరికీ ఒక అకాడమీ నిర్మించి మంచిగా చేద్దాం అనుకుంటున్నాను. ఒక అకాడమీ పెట్టి నా పేరు మీద, అండ్ అంటే రమేష్ సార్కి ఒక పెద్ద అకాడమీ ఇవ్వాలని నా కోరిక. ఎందుకంటే నాకు అంతా ఇంత చేశారు అంటే నేను ఏదో కృతజ్ఞతగా చేయాలి కాబట్టి మన సార్ వాళ్ళకి, కోచెస్కి అందరికి. సో సార్కి ఒక స్టేడియం చేయాలి అనేసి. మన కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? చంద్రకళ గారు. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఖమ్మం నుంచి అండి. ఖమ్మం నుండి. ఇప్పుడు నందిని అగసర గారు అండ్ మనకు ఎల్లప్ప గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడండి. మేడం నందిని గారితో మాట్లాడాలి. నందిని గారితో మాట్లాడండి, లైవ్ లో. చెప్పండి మేడం. చెప్పండి మ్యామ్. హలో నందిని మేడం. చెప్పండి మ్యామ్. మీరు బాగా ఆడుతున్నారు కదా మేడం. నెక్స్ట్ ఒలింపిక్స్ కి, కామన్వెల్త్ కి వెళ్ళాలని, ఇంకా మంచి ప్రైజ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. కానీ అమ్మాయిలు ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. మీరు ఎలా సపోర్ట్ చేస్తారు రాబోయే అమ్మాయిలకి? ఇప్పుడు చూడండి, అమ్మాయిలు రావాలంటే ఫస్ట్ మన పేరెంట్స్, మీరు హెల్ప్ చేయడం జరగాలి. మా ఫాదర్ ఎలా సపోర్ట్ చేశారో మీరు కూడా మీ అమ్మాయిని మంచి సపోర్ట్ చేయండి, డెఫినెట్లీగా వస్తారు. ఇప్పుడు కోచెస్ చాలా మంది, మన గవర్నమెంట్ కూడా మంచిగా సపోర్ట్ చేయడానికి రెడీ ఉంది. సో మీకు దగ్గరలో ఉన్న గ్రౌండ్స్ కానీ అక్కడికి వెళ్ళి మంచిగా మా అమ్మాయిని మేము సపోర్ట్ చేస్తాము, మీరు కోచింగ్ ఇవ్వండి అంటే దే డెఫినెట్లీ సపోర్ట్ అండి. ఇప్పుడు కోచెస్ దే ఆర్ రెడీ టు సపోర్ట్ అందరినీ, పిల్లల్ని. సో మన సీఎం గారు చెప్పినట్టు ఎలాగా స్పోర్ట్స్ని పైకి రానిద్దాం అనుకుంటున్నారో, సో అలాగే డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు. అండ్ కోచెస్ కూడా దే ఆర్ రెడీ టు సపోర్ట్ ద స్టూడెంట్స్ అనమాట. సో నేను డెఫినెట్లీ ఏంటంటే అమ్మాయిలకి అందరికీ ఒకటే చెప్తాను, బీ బ్రేవ్, మంచిగా చెయ్యండి, హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్లీ కమ్ సక్సెస్ అనేసండి. సో మీరు పేరెంట్స్గా ఉండి మంచిగా సపోర్ట్ చేయండి, అండ్ దగ్గరుండి సపోర్ట్ చేస్తే దే విల్ డెఫినెట్లీ బికమ్ మంచి పొజిషన్కి వెళ్తారు. చంద్రకళ గారు మేడం, ఇంకేమన్నా అడగాలా అండి? అడగాలనుకుంటున్నామండి. మా పిల్లలు కూడా రన్నింగ్ లో బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు.
వాళ్ళని ట్రైన్ అప్ చేయాలంటే ఎట్లా గైడ్ చేయాలనేది మాకు క్లారిటీగా తెలియదు. ఎట్లా ఎందుకంటే మేము స్టార్ట్ village చేయాలని area లో అడుగుతున్నారు ఉంటాము. రన్నింగ్. ఇప్పుడు మీ పిల్లలు ఏ ఏజ్ అండి? పాప 11 years అండి, బాబు 7 years. ఓకే. వాళ్ళకి ట్రైన్ చేయాలి అనుకుంటున్నాము. ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధానంలో వెళ్ళాలి అనేది. ఓకే, ఫస్ట్ అయితే మీరు మంచిగా పిల్లల్ని అయితే ఇప్పుడైతే మంచిగా లైక్ అన్ని, నేనైతే ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను అన్ని గేమ్స్ ఆడాను, ఒకటే కాదు అండి. నేను స్టార్టింగ్లో అప్పుడు ఆ టైంలో ఉన్నప్పుడు, ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఫుట్బాల్ ఆడాను, క్రికెట్ ఆడాను, ఖోఖో అన్నీ ఆడాను. సో అలాగ అన్ని గేమ్స్ ఆడితే వాళ్ళకి ఒక మంచి స్టామినా అనేది పెరుగుతుంది. అండ్ దే నో మనకి టీం వర్క్ కానీ అన్నీ వస్తాయి. కాబట్టి మీరు అన్ని గేమ్స్ ఆడిపోయండి ఫస్ట్. కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక, ఒక 14-15 years వచ్చాక అప్పుడు మీరు ఏది చూస్ చేసుకుంటారో మంచిగా అన్ని ఆడిపించాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. మా అమ్మాయి దీంట్లో స్ట్రాంగ్ ఉంది, ఈ అమ్మాయి చేస్తుంది అనే అలాంటిది వచ్చినప్పుడు ఆ ఈవెంట్ మీరు చూస్ చేసుకోండి. ఓకే ఓకే మేడం. సో మీరు అన్ని ఆడిపించండి, ఇది ఒక్కటే ఆడమని ఫోర్స్ చేయకుండా వాళ్ళకి ఏది ఇష్టం ఉన్నా దానికి మీరు సపోర్ట్ చేయండి. సో వాళ్ళు మంచి హైట్, మంచి దానికి వెళ్తారు. ఫిట్నెస్, అదే ఫిజికల్ ఫిట్నెస్ Fitness మెయిన్ అన్ని కాబట్టి బాగుంది. అన్ని గేమ్స్ వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకి తెలుసుకుంటే వాళ్ళే చెప్తారు మేడం. వాళ్ళే చెప్పినప్పుడు చంద్రకళ గారు. ఓకే, కాల్ కట్ అయింది. అయితే ఇప్పుడు అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇందాక వచ్చింది కాబట్టి, అంటే చిన్నప్పుడు అన్ని గేమ్స్ ఆడేవారా మీరు? యా మ్యామ్, నేను అన్నీ ఆడాను. బాస్కెట్ బాల్ ఆడాను, ఫుట్బాల్ ఆడాను, క్రికెట్ ఆడాను. అంటే మేము అక్కడ మా కాలనీలో పార్క్లో మా పెద్ద సీనియర్ అన్న వాళ్ళతో కానీ వీళ్ళతో ఫుట్బాల్ అయితే స్కూల్లో మా పీటీ క్లాస్ వచ్చినప్పుడల్లా వెళ్ళేదాన్ని. నేను ఫుట్బాల్ ఆడేవాళ్ళం. అందరూ బ్యాడ్మింటన్, గర్ల్స్ బ్యాడ్మింటన్ వీళ్ళన్నీ ఆడుతుంటే నేను యూస్ టు గో అండ్ ప్లే ఫుట్బాల్ విత్ బాయ్స్ అనమాట. సో అలాగా ఏంటంటే నాకు ఒక లైక్ హ్యాపీనెస్ వచ్చేది వాళ్ళతో ఆడుతుంటే. నాకు మా డాడీ వాళ్ళు ఎలా పెంచారంటే అందరు సమానంగా పెరగాలంటే అని అలా పెంచారు. సో నువ్వు అమ్మాయి, నువ్వు అబ్బాయి, అలా నువ్వు ఇలాగ చెయ్యి, ఇలా చేయొద్దు, అలా. సో ఒకేలా పెంచారు కాబట్టి నేను అందరితో ఒకేలా లైక్ ఆడేదాన్ని. మా స్కూల్లో కూడా దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ అమ్మాయిలు అబ్బాయిలు అనేసి. సో మేము అందరం ఫుట్బాల్ ఆడేదాన్ని. నేను ఎవ్రీ పీటీ పీరియడ్లో నేను వెళ్ళి ఫుట్బాల్ ఆడేదాన్ని. అండ్ కబడ్డీ ఆడేవాళ్ళం, ఖోఖో, అవి ఇదంతా అన్ని గేమ్స్ ఆడాను. లైక్ బాస్కెట్బాల్ ఆడాను, ఖోఖో ఆడాను, క్రికెట్ ఆడాను, అన్ని గేమ్స్ అన్నీ ఆడాను. కాబట్టి నాకు మంచిగా స్టామినా వల్ల నేను అథ్లెటిక్స్ వచ్చాక మంచిగా ఫాస్ట్గా క్లిక్ అయ్యడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ రన్నింగ్కి, ఇప్పుడు నువ్వు రన్నింగ్లో ఉన్నారు కదా, అంటే మామూలుగా బేసిక్గా. అయితే ఈ రన్నింగ్కి సంబంధించి ఏమైనా హైట్ అలాంటివి ఏమైనా ఉంటాయా? హైట్ ఇంత ఉండాలి అలాగేముండదు, అలా ఏముండదు. ఇట్ ఈస్ ఏం రూల్స్ ఉండవు. స్పీడ్ ఎక్కువ, స్పీడే ఎక్కువ ఉంటుంది. చూడడం ఫస్ట్ సెలెక్ట్ చేయడం ఎలా సెలెక్ట్ చేస్తారు? లైక్ వాళ్ళ నార్మల్గా అయితే స్టార్టింగ్ నుంచి అయితే కొంచెం హైట్ అది చూస్తారు. హైట్ అండ్ వాళ్ళ స్టామినా కానీ, వాళ్ళకి లైక్ ఏమంటారు, వాళ్ళ ఎక్స్ప్లోజివ్నెస్ అండ్ స్పీడ్ ఎలా ఉంది, వాళ్ళ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అన్నీ ఒక్కొక్క టెస్ట్లు ఉంటాయి, ఒక 3-4 టెస్ట్లు ఉంటాయి. అన్నీ పెట్టాక వాళ్ళు మంచిగా స్ట్రాంగ్ అండ్ ఫిజికల్గా కానీ మెంటల్గా కూడా చూస్తారు వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారా లేదా అని. సో ఇఫ్ దేర్ ఆర్ ఎవ్రీథింగ్ ఆల్రౌండర్గా బాగున్నారు అంటే దే ఆర్ రెడీ టు టేక్ దిస్ అథ్లెటిక్స్ అనమాట. ఓకే, అంటే వాళ్ళ సెలక్షన్ అలా ఉంటుంది బేసిక్గా. అంటే ఇప్పుడు సెలక్షన్స్ ఇది అంటే ఎప్పుడైనా ఇలా జరిగిందా? అంటే నువ్వు అక్కడి వరకు వెళ్ళి లాస్ట్ ఫైనల్స్ ఆడే ముందే ఏదైనా పడిపోవడం కానీ, అంటే రన్నింగ్ చేసేటప్పుడు సడన్గా ఏదైనా ఇంజురీ అవ్వడం కానీ, అది అక్కడ బ్రేక్ పడడం కానీ, అలాంటి ఇష్యూ ఎప్పుడైనా జరిగిందా? అంటే ఒక్క కాంపిటీషన్లో అయితే నేను 2021లో అనుకుంటాను, 21లోనో 20లోనో మ్యామ్. సో అప్పుడు నేను ఇది స్టేట్ మీట్ అవుతుంది మన గచ్చిబౌలి స్టేడియంలో. నేను 100 hurdles ఈవెంట్ ఉంది. ఆ టైంలో చేద్దాం అనుకుంటూ వెళ్తున్నాను. మన కాలర్ ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. మీ పేరు చెప్పండి. పవన్ కుమార్. పవన్ కుమార్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్. పవన్ కుమార్ గారు, ఇప్పుడు మనతో పాటు నందిని అగసర గారు ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఎల్లప్ప గారు కూడా ఉన్నారు, మాట్లాడండి. హలో అక్క. హాయ్. మీరు కేవి బొల్లారం నుంచి చదివారు కదా? అవునవునండి. ఆ స్కూల్ ఈ ఇయర్ హెడ్ బాయ్ నేను. ఓ హాయ్, నైస్ టు మీట్.
నైస్ అక్క. Yeah. అక్క ఇదే ఇప్పుడు మా ఏజ్ లో అంటే మా క్లాస్ లో ఉండే గర్ల్స్ ఎవరు స్పోర్ట్స్ లో కానీ దేంట్లో కానీ ఏమంటారు పార్టిసిపేట్ చేస్తాకి చాలా హెసిటేట్, బాగా Yeah. సిగ్గుపడతా ఉంటాం. Mm-hmm. వాళ్ళని నేను కానీ మా పీటీ టీచర్ కానీ మోటివేట్ చేస్తాం, కానీ వెరీ లెస్. Yeah. కానీ ఈసారి ఎంతమంది అయితే అథ్లెటిక్స్ కి వెళ్ళారో అందరు గోల్డ్ తీసుకొచ్చారు Oh, okay. Wow, super. గర్ల్స్. Nice. సో బేసికలీ ఐఎమ్ వాలీబాల్ ప్లేయర్. నేనెంత చెప్పగలను అంతే చెప్తాను, కానీ మీరు కూడా ఏమైనా చెప్తే దాని వల్ల వాళ్ళు మోటివేట్ అవ్వగలరు కదా. యా లైక్ గర్ల్స్ అనేది ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు ఈ జనరేషన్ ఏమవుతుందంటే ఎక్కువ లైక్ దే కమింగ్ ఫోన్స్లో వెళ్ళిపోతున్నారు, సోషల్ మీడియా అలాంటిది వల్ల దే ఆర్ గెటింగ్ డైవర్టెడ్. ఇప్పుడు నేను నా ఏజ్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు చదువుకున్నానో, నేను స్పోర్ట్స్ ఎప్పుడు స్టార్ట్ చేశానో అప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో దానివల్ల మాకు ఎక్కువ గ్రౌండ్కి వెళ్ళాలని ఉండేది. ఇప్పుడు ఈ జనరేషన్ ఏమంటే ఫోన్ వచ్చేసరికి కాబట్టి దే ఆర్ నాట్ ట్రయింగ్ టు గో ఫర్ గ్రౌండ్ కానీ ఏదైనా కానీ. సో ఇప్పుడు ఎక్కువ స్టడీస్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. సో స్టడీస్కి ఫోన్స్ ఇప్పుడు ఎక్కువ నేను చూస్తున్నా కూడా ఎక్కువ వాళ్ళు స్టడీస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు. సో అమ్మాయిలు ఎట్లా అంటే మనకి స్పోర్ట్స్ మనకి సూట్ కాదు, మనకి స్టడీసే సూట్, మనం ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. సో మనం కూడా సేమ్ బయటికి రావాలి, మనం కూడా వీఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు ప్లే. మనం బాయ్స్ ఎంత స్ట్రాంగ్ మనం కూడా అంత స్ట్రాంగ్ ఉన్నాం, బట్ వీ డోంట్ షో ఇట్. సో మనం కూడా బయటకు వచ్చి మనం కూడా స్ట్రాంగ్గా మనం నించుంటే వీ కెన్ ఆల్సో బీ బ్రేవ్ అండ్ మనం కూడా మంచి సాధిస్తామనేసి నేను చెప్తాను. సో నాలాగా నేను బయటికి వచ్చాను కాబట్టి నేను ఇంతవరకు మనం రావాలి అనుకోవాలి, అమ్మాయిలము రావద్దు, అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండా మనం అందరితో పాటు ఆడేద్దాం, నేర్చుకుందాం అంటే ఖచ్చితంగా ఆడేయచ్చు. అది అదే అది మైండ్ లోంచి ఫస్ట్ తీసేయాలి. ఎంతసేపు చెప్పేవాళ్ళు ఎంతసేపు చెప్పరు, వాళ్ళు దాని మీద ఉండి మనం చేయగలము అనేసి వాళ్ళు కూడా అనుకోవాలి. ఎవరు పిల్లలు ఉంటారో వాళ్ళు అలా అనుకుంటేనే ముందుకు వస్తారు. లేదు ఇది అవదు అనుకుంటే వాళ్ళు ఇంకా వెనక ఉన్నట్టు. ఓకే, అయితే అదే మీరు ఇందాక చెప్తున్నారు ఇంజురీ గురించి, అంటే ఎలా అయ్యిందని. అయితే అస్సాం నేను జూనియర్ ఛాంపియన్షిప్కి వెళ్ళాను. అక్కడ నాకు నెక్స్ట్ డే ఈవినింగ్ నాకు ఈవెంట్. ఈరోజు మార్నింగ్ మేము వార్మప్ చేసి కొంచెం రెడీ ఉంటామనేసి మేము వెళ్ళాము. వార్మప్ చేసాము, అన్నీ చేసాము. ఒక హడిల్ నేను చెక్ చేసుకునడానికి వెళ్తుంటే ఒక హడిల్ బాగానే చెక్ చేశాను. నెక్స్ట్ రెపిటేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు సడన్గా లెగ్ తాకి నేను పడిపోవడం జరిగింది. ఓకే. సో నేను ఒక హడిల్ చేశాను, నేను స్కిడ్ అయ్యి ఒక 10 meters వరకు వెళ్ళిపోయాను. సో నా మోకాలు అండ్ నా హ్యాండ్స్ అన్నీ దెబ్బ తాకడం చాలా ఇదైపోయింది. నైట్ అంతా పడుకోలేదు నేను. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఈవెంట్. సో నేను అనుకున్నాను నాకు అవ్వదు, నా వల్ల అవ్వదు అనేసి నా హ్యాండ్ నా లెగ్ సపోర్ట్ చేయట్లేదు నేను చేయాలి అంటే. సో ఆ టైంలో మా కోచెస్ వచ్చి ఫిజియోస్ వచ్చి ఏం కాదు నువ్వు చేయగలవు అనేసి దానికి ట్రీట్మెంట్ చేసి నేను అనుకున్నాను నేను ఇక్కడే స్టాప్ చేసి ఈ కాంపిటీషన్, ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ కాంపిటీషన్ ఆఫ్టర్ లాక్డౌన్ అనమాట. ఓకే. సో లాక్డౌన్ 2 years అయ్యాక అప్పుడే మనకి కాంపిటీషన్ స్టార్ట్ అయ్యాయి. సో నేను మంచి ఫామ్లో ఉన్నాను ఆ టైంలో. సో నేను మంచిగా చేద్దాం అనుకున్న టైంకి నేను అక్కడ మంచి చేస్తున్నాను. ఆల్రెడీ ముందు రోజు హీట్స్ అయిపోయి నెక్స్ట్ డే ఫైనల్స్. సో నేను కొంచెం ఫిట్లో ఉందామనే టైంకి ఇలా కావడం సరే అనేసి మా సార్ మోటివేట్ చేసి ఏం కాదనగానే సో నేను లోపల నుంచి మోటివేట్ అయ్యి అంతా చేస్తే దెన్ ఐ గాట్ గోల్డ్ అనమాట. సో అలాగే అప్పుడు మిస్ అంటే అది ఆగిపోయి ఉంటే గోల్డ్ మిస్ అయిపోయేది అక్కడ. అండ్ జూనియర్ వరల్డ్ కూడా అప్పుడు ఫస్ట్ జూనియర్ వరల్డ్ కూడా మిస్ అయిపోయేది. సో అలాగే నేను కొంచెం రావడం బయటికి వచ్చి మోటివేట్ అయ్యి వచ్చాను కాబట్టి నువ్వు మోటివేట్ చేసుకుంటూ ఉంటావు ఎప్పుడైనా, లేకపోతే నాన్న చెప్తుంటావు ఎప్పుడైనా డౌన్ అయిపోయినప్పుడు ఎవరితో ఎక్కువ డిస్కస్ చేస్తావు? ఎక్కువ అయితే డాడీ, కోచ్. మెయిన్ ఫస్ట్ అయితే నేను కోచ్కి ఫోన్ చేస్తాను, రమేష్ సార్కి. సార్ ఇలాగా అవుతుందంటే నేను డౌన్ అవ్వడం అని చెప్పడం అవసరం లేదు ఆయనకి. సార్ జస్ట్ కాల్ చేస్తే ఆయనకి తెలిసిపోతుంది సార్కి, నా మాటలు అన్ని చూసేసి తెలిసిపోతుంది ఏమైంది ఏంటి అని అడుగుతారు. సార్ ఇలా అంటే ఏం కాదు నువ్వు చేస్తావు, నువ్వు చాలా స్ట్రాంగ్ అని చాలా మోటివేషన్ చేస్తారు. సో ఆ మోటివేషన్ వల్లనే నేను ఇక్కడ వరకు రాగలిగాను. ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్స్ కి చాలా ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి, డౌన్ అవుతూ ఉంటారు చాలా సార్లు.
అలా ఎవరైనా మనకి ఎంకరేజ్మెంట్ చేస్తుంటే మనకి మనం చేసుకుంటాము వద్దు అంటే అనకూడదు మేడం ఆ టైంలో. అదే. వద్దు నీకు బాగాలేదు అది ఇది అనకూడదు. ఏం నువ్వు కాదు. చెయ్యగలవు, ఖచ్చితంగా చేస్తావు అంటే మనకి ఇంకా ఆ ఇన్స్పిరేషన్ మాక్సిమం అయితే నేను కోచ్కే ఫోన్ చేస్తాను. సో కోచ్ ఏమైనా బయట కంట్రీలో ఎక్కడైనా కోచ్ వెళ్ళినప్పుడు లేదా సార్ అవైలబుల్ లేనప్పుడు నేను డాడీకి కన్నా ఇంకో కోచెస్ కన్నా ఫోన్ చేస్తుంటా. నాతో పాటు కంపల్సరీగా ఒక కోచ్ ఉంటారు, ఓకే. కోచ్ అక్కడ ఉంటారు దగ్గరలోనే అక్కడ ఉంటారు నాతో మేడం. పాటు. నేను- Competitions కి రెగ్యులర్ గా వెళ్ళినప్పుడు ఉండే కోచ్ ఎవరు మీతో పాటు? షాజీ సార్ ఉంటారు, షాజీ సార్, షాజీ సార్ ఉంటారు, లక్ష్మణ్ సార్ ఉంటారు, నారద్ సార్. ఈ 3 మెంబర్స్ పక్కనే ఉంటారు మొత్తం మంచి ఎప్పుడైనా. ఎంకరేజ్మెంట్ యా, ఉంటుంది వాళ్ళది. చాలా అంటే కోచెస్ Practice- చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ రాలేదంటే అంటే కూడా తను ఎందుకు, ఏం ఎంత చేస్తున్నావు? ఆడాలన్నా వెనకాల కోచెస్ సపోర్ట్ లేకపోతే తను అంత ఆడలేదు. మా గ్రౌండ్ లో ఒక సీనియర్ అక్క ఉన్నారు. మేము అంటే నేను పుట్టినప్పుడు అక్క వాళ్ళందరూ ఆడిన టైంలో మృదుల అక్క అనేసి, షీ ఆల్సో సపోర్ట్స్ మీ సో మచ్ అన్నమాట. సో వాళ్ళు కూడా వాళ్ళు ఫేస్ చేసిన డిఫికల్టీస్ చెప్తూ ఉంటారు, ఇలాగ వస్తుంటే మీరు ఇట్లా చెయ్యాలి, ఇలా దీన్ని అవుట్కమ్ రావాలి అనేసి అంతా హెల్ప్ చేస్తుంటారు చాలా మంది. చాలా మంది. Okay. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ఈ జనరేషన్కి ఇప్పుడు ఇందాక చాలా మంది అడిగారు, అంటే స్పోర్ట్స్లోకి రావట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే చాలా మంది పేరెంట్స్ కూడా పాపం అడుగుతున్నారు ఎలా తీసుకురావాలని. మీరేం చెప్తారు వాళ్ళకి? అంటే వాళ్ళ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తీసుకురావాలంటే అథ్లెటిక్స్ కానీ ఏదైనా స్పోర్ట్స్ ఎలా వాళ్ళు ముందుకు రావాలంటారు, ఎట్లా స్టార్ట్ చేయాలంటారు? ఏం లేదు మేడం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏది ఉందో అది కనుక్కోవాలి ఫస్ట్. ఆ ఇంట్రెస్ట్ నీకు ఏం ఆడతారు వాళ్ళని అబ్జర్వ్ చేయాలి మేడం. వీళ్ళు తల్లిదండ్రులు ఏమంటే అబ్జర్వ్ చేయాలి, వీళ్ళు ఏం ఆడగలరు, వీళ్ళకి ఏమి ఇస్తే ముందుకు రాగలరు అనేసి చూసుకుని వాళ్ళు ఏం ఆడతారో చూసుకుని మంచి కోచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, పీటీలు అన్ని స్కూల్లో ఇప్పుడు పీటీలు ఉంటారు, వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వీళ్ళు ఎలా చేస్తారు అలా. వీళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక దానికి వదిలేయాలి మేడం. వీళ్ళు దగ్గరుండి నేర్పించే అవసరం లేదు, వాళ్ళకి అప్పగిస్తే ఇలాగా ఇది ఆడుతున్నాయండి మేము చేయాలనుకుంటున్నాము అనుకుంటే సరే అనేసి వాళ్ళు కూడా అనుకోని ముందుకెళ్తే బాగుంటుంది అనేసి. అంటే పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మెయిన్ పేరెంట్స్ ఆడగలవు, నువ్వు ఆడలేవు. ఇప్పుడు ఏదో ఆడుతూ ఉంటారు, పడిపోతాడు, నువ్వు ఇంకా పడిపోయావు, నెక్స్ట్ నుంచి ఇది వద్దు, మళ్ళీ బాగా చేయాలి, మళ్ళీ పంపించాలి, బాగా చేయాలి, పంపించాలి. ఖచ్చితంగా పేరెంట్స్ ముందుకు రావాలి. తర్వాత పిల్లలు వాళ్ళ కష్టాలు ఏమున్నా వాళ్ళు చెప్పుకోకూడదు పిల్లలకి. మీరు ఆడండి నేను చూసుకుంటాను అనాలి, వాళ్ళు కూడా కష్టపడాలి. ఇటు పిల్లలు కష్టపడాలి, ఈ పేదవాళ్ళు అయితే వీళ్ళు కూడా కష్టపడాలి. మా దగ్గర లేవు, మనం నేర్పించలేము. ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు తనకైతే ఇప్పుడు దాకా కోచ్కి మనం ₹1 కూడా ఇచ్చుకోలేదు రమేష్ సార్కి. ఇప్పుడు దాకా ఇంతవరకు ఇంకా తనకి చేస్తూనే ఉన్నారు. అది చాలా గొప్ప విషయం. ఇలాగా ఉన్న వాళ్ళని ఎంచుకుని చాలా చోట్ల ఉండరు మేడం. ఇలాగా కొంచెం ఫ్రీ కోచింగ్ కూడా ఇవ్వాలి అంటారు. ఇలాంటి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడే వాళ్ళకి కోచెస్ కూడా ఫ్రీ కోచెస్ పక్క నుండి ఇలాగ ఆడుతున్నారు వీళ్ళు ఎంకరేజ్ బాగా. కొంతమంది చాలా చోట్ల వెళ్ళిన చోట అడుగుతున్నారు, రన్నింగ్ లో మేము ఫస్ట్ ఉన్నాం అక్క, ఇది సపోర్ట్ లేదు. మీరు అంటే ఇప్పుడు ఎవరికైనా స్పాన్సర్స్ కోసం కానీ ఏదైనా చెప్తారా మాకు లైవ్ లో? ఇప్పుడు మీరు ఎవరినైనా స్పాన్సర్ తనకు చేయాలి అంటే ఎట్లా కాంటాక్ట్ చేయాలి, ఏదైనా చెప్పండి ఒక్కసారి. తను చెప్తుంది మేడం. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు వచ్చే వాళ్ళకి అంటే నీకు ఇప్పుడు సపోర్ట్ చాలా కావాలి ఫైనాన్షియల్గా కూడా. నువ్వు ఇప్పుడు మనం లైవ్లో ఉన్నాం కాబట్టి నువ్వు అంటే ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నావు, అంటే నువ్వు అమ్మాయిలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు, అంటే వాళ్ళు కూడా ఇందులోకి రావాలి అంటే ఇంత కష్టపడాలి, ఎలా ఉండాలి అని? నేను సేమ్ ముందు చెప్పినట్టు మనం చేయగలం, మేము చేయగలం అని బయటికి వచ్చి గ్రౌండ్ మీద ఉండి మనం చేస్తే మన పేరెంట్స్ని మేము చేస్తాము అంటే సపోజ్ చేయకపోతే మన పేరెంట్స్తో కొంచెం మనకి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, డాడీ ఇలాగా ఉంటుంది, నేను ఎలాగ మా డాడీని మా పేరెంట్స్ని ఒప్పించి నేను నా గ్రౌండ్కి వచ్చి నేను ఇంతవరకు రాగలిగానంటే, సో అలాగా మీరు మీ పేరెంట్స్కి అర్థం చేయించి మీరు బయటికి వచ్చి చేయండి. చేస్తే యూ డెఫినెట్లీ మీరు అచీవ్ చేస్తారు. అండ్ సపోర్ట్ లేదు అని కాకుండా సపోర్ట్ వస్తుంది అని మనం చెయ్యాలి. సో నేను కూడా అదే హోప్తో నేను ఇప్పుడు చేస్తున్నాను. సో నాకు సపోర్ట్ వస్తుంది, మీ అందరి తరపు నుంచి సపోర్ట్ వస్తుంది అనేసి నేను ఇంతవరకు చేస్తున్నాను. అండ్ ఇంకా నేను ఒలింపిక్స్ వరకు వెళ్ళాలంటే నాకు చాలా స్పాన్సర్స్ కావాల్సి వస్తుంది అండ్ చాలా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి. అండ్ మా ఫ్యామిలీ అందరూ
ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటేనే పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు అండ్ వాళ్ళ మైండ్ సెట్ బర్డెన్ ఉండకుండా ఉంటుంది. సో అలాగా నాకు మంచి స్పాన్సర్స్ మంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ వస్తే అండ్ మీరందరూ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తాను, వచ్చే 2028 ఒలింపిక్స్లో నేను ఆడి మెడల్ తీసుకొస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఐ థ్యాంక్ TSATS ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ తెలంగాణ గవర్నమెంట్కి కూడా నేను చాలా థ్యాంక్ యూ. అండ్ మా కోచెస్కి మా స్పాన్సర్స్కి అందరికీ సోషల్ వెల్ఫేర్ వీళ్ళందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి నేను ఇంత పైకి రానిచ్చినందుకు. అండ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద తెలంగాణ స్టేట్ అండ్ యాజ్ వెల్ అస్ ఇండియాలో మెంబర్స్కి. ఎందుకంటే మీ అందరు ఇంత లవ్ అండ్ మీ ప్రేయర్స్ ఉండడం వల్ల నేను ఇంతవరకు రాగలిగాను. సో ఐ విష్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ ఒలింపిక్స్ వెళ్ళాలి అంటే మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఇస్తే డెఫినెట్లీ ఐల్ గో ఫర్ ఒలింపిక్స్ అండ్ ఐల్ రీచ్ మై గోల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఖచ్చితంగా నీ గోల్ రీచ్ అవుతావు, నువ్వు అనుకున్నవి సాధించాలని మనస్ఫూర్తిగా నా తరఫున అండ్ TSAT తరఫున కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాళ మన స్ఫూర్తి కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.